Mr. Raj Verma is from Vizag and ఆయన గ్రాడ్యుయేట్ ఫ్రమ్ గీతం కాలేజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు అండ్ అదే కాలేజ్లో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ అయ్యి దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వరకు వెళ్ళి 17 years ఆయన టీచింగ్ ఫీల్డ్ లోపల ఉండడం జరిగింది అండ్ హీ హాస్ టాట్ థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది ఆయనకి అందులోపల. ఓకే అండ్ ఏంటంటే నాట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఆయన ఈజ్ అకాడమిక్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్ కూడా ఆయన. అండ్ అన్నిటికంటే ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే హీ లెఫ్ట్ హిస్ జాబ్ అండ్ హీ హాస్ టేకెన్ అప్ ఎనాజిక్ యాజ్ ఎ మిషన్. సో దట్ ఈస్ వండర్ఫుల్ థింగ్. సో విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఆయన మనందరికీ ఏంటంటే హిడెన్ ట్రూత్ ఫర్ ఏ హెల్తీ లైఫ్ అన్న సిరీస్ లో మన అయనైజ్డ్ వాటర్ గురించి 3 chapters మీద మనకు చెప్తూ రావడం జరిగింది. ఇందులో 2 chapters కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి ద సైన్స్ ఆఫ్ వాటర్ మీద మనకి ఆల్రెడీ ఒక సెషన్ తీసుకోవడం జరిగింది అండ్ సెకండ్ సెషన్ ఎలక్ట్రాలసిస్ మీద కూడా తీసుకున్నారు. నౌ ఈస్ గోయింగ్ టు టేక్ అప్ ద థర్డ్ అండ్ లాస్ట్ సెషన్ ఆన్ లివింగ్ వాటర్. మనందరూ ఫ్రెండ్స్ కూడా చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయని అన్నారు. థర్డ్ సెషన్ పూర్తిగా వినండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయని చెప్పేసి. సో మనందరం కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మనందరం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము ఫర్ హిస్ థర్డ్ సెషన్ యాక్చువల్ గా. సో అంచేత వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ రాజ్ వర్మ గారు టు హ్యావ్ యూ అమాంగ్స్ట్ us అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ నౌ ద ప్లాట్ఫామ్ ఇస్ యువర్ సార్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ టాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆయన మంచి ప్రొఫెషనల్ స్పీకర్ వైజాగ్ రాజవర్మ గారు. Shravan gar, is it clear andi? Yes, it is clear. Yeah. Good evening friends. Welcome back to the third session of Hidden Truth for a Healthy Life. Chapter 1 లో మనం కెమిస్ట్రీ ఆఫ్ వాటర్ మీద నేర్చుకున్నాము. సెకండ్ చాప్టర్ లో మనం ఎలక్ట్రాలసిస్ నేర్చుకున్నాము. అయితే ఇంత బేసిక్స్ తర్వాత అయనైజర్ లోపల ఏం జరుగుతుంది, అసలు ఇవన్నీ ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మనం థర్డ్ చాప్టర్ లో నేర్చుకుంటున్నాం, టైటిల్డ్ లివింగ్ వాటర్. ఎందుకు ఆ టైటిల్ పెట్టాను అనేది ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరే సమాధానం చెప్పగలరు. Let's have a quick recap andi. Let's make the first 5 minutes to have a recap. Water from cathode. Sorry, chat box ragalrandi andaru. Water from cathode. First question. So maximum participation cheyandi aa chat lo so that we can interact much today. ఎవరైతే ఎక్కువగా మీరు చాట్ బాక్స్ వాడుకోగలరో దే కెన్ లెర్న్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ టుడే. ఫస్ట్ వన్, క్యాథోడ్ నుంచి వచ్చిన గ్యాస్ O2 గ్యాసా H2 గ్యాసా? క్యాథోడ్ నుంచి వచ్చే గ్యాస్ H2 గ్యాసా O2 గ్యాసా? ఫ్యాంటాస్టిక్. ఏదైతే డైల్యూట్ కాంపౌండ్స్ వస్తున్నాయో అది ఆల్కలైన్ మోడా ఎసిడిక్ మోడా? ఏదైతే డైల్యూట్ కాంపౌండ్స్ వస్తున్నాయో అది ఆల్కలైన్ మోడా ఎసిడిక్ మోడా? ఎగ్జాక్ట్లీ. H2 గ్యాస్ వస్తుంది మనకి, ఆల్కలైన్ డైల్యూటెడ్ ఆల్కలైన్ కాంపౌండ్స్ వస్తున్నాయి. ఫ్యాంటాస్టిక్ అండి. సో లెట్స్ హ్యావ్ స్క్రీన్ స్ట్రక్ అయినట్టుంది. Yeah. So we have got H2O molecules, the microclustered ones, H2 gases, antioxidants, and diluted alkaline compounds and cations. pH ni determine chestayi. OH minus ions కొంత సేపు తర్వాత రీకాంబినేషన్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే H+ ions చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వాటర్ ని టెక్నికల్ గా ఏమని పిలుస్తాము? ఈ వాటర్ ని టెక్నికల్ గా ఏమని పిలుస్తాము? షార్ట్ ఫామ్ సరిపోతుంది, ఫుల్ ఫామ్ అవసరం లేదు. షార్ట్ ఫామ్ లో ఏమని పిలుస్తాము? సో వాట్ ఇస్ ద అబ్రివియేషన్ ఆఫ్ దట్ వాటర్, వాట్ వి కాల్ వాటర్ ఫ్రమ్ cathode? ఫ్యాంటాస్టిక్ అండి. ERW, ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్. ఫ్యాంటాస్టిక్ అండి. ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేయవలసి ఉంటుంది. అంటే యానోడ్ యాక్షన్ కి వచ్చినప్పుడు బాగా ఒకసారి మనం చూద్దాము యానోడ్ రియాక్షన్ లో ఏం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తామో మనకు తెలుసు OH మైనస్ అయాన్స్ ఇక్కడ మనకి యానోడ్ కి అట్రాక్ట్ అయ్యి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఎనర్జైజ్ చేస్తామో ఎలక్ట్రాన్ ఫ్రమ్ OH మైనస్, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ OH మైనస్ వెళ్ళిపోతుందో ఇట్ బికమ్స్ హైడ్రాక్సిల్ రాడికల్. మనకు తెలుసు హైడ్రాక్సిల్ అయాన్ నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ తీసేస్తామో దాని అది హైడ్రాక్సిల్ రాడికల్ గా మారిపోతుంది. సిమిలర్ వే
సిస్టమ్ స్ట్రక్ అవుతున్నట్టు ఉంది. ఫ్యాంటాస్టిక్. సో దిస్ ఫస్ట్ ప్రాసెస్ జరుగుతుంది. సెకండ్ ప్రాసెస్ లో మనకి ఏం జరుగుతుందంటే ఆక్సిడేషన్ లో ఈ డాట్ OHS ఏదైతే ఉన్నాయో అది మనకి యాడ్ అవ్వడం మొదలు పెడుతుంది. అంటే 2 హైడ్రాక్సిల్ రాడికల్స్ మనకి H2O కింద O కింద పనిచేయడం మొదలు పెడుతుంది. సో యూ కెన్ సీ హియర్. అయితే ఈ సింగిలెట్ ఆక్సిజన్స్ ఎప్పుడు ఉండవు కాబట్టి మనకు తెలుసు అది 2 కలవవలసి ఉంటుంది. సో 2 O and O makes O2. That's how we get O2 gas from the anode reaction. సో మనందరం ఏమనుకుంటున్నాం అంటే ఏదైతే వాటర్ యానోడ్ దగ్గర వస్తుందో O2 గ్యాస్ ఉంటుంది అని. కానీ దీనికి ఒక క్లాస్ కూడా ఉంది. ఆ క్లాస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దీని తర్వాత మనకి ఏమవుతుంది, ఈ H+ అయాన్స్ ఏదైతే ఉన్నాయో HCO3 కి అవి యాడ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో మీరు గమనించవచ్చు ఇక్కడ HCO3- కి H+ యాడ్ అవుతుంది. సో దట్ వి గెట్ H2CO3. ఇవి డైల్యూటెడ్ ఎసిడిక్ కాంపౌండ్స్ అని అంటాం కదండి. సో వాటర్ ఫ్రమ్ యానోడ్ మనం ఏమని చెప్పొచ్చు, ఒకటి H2O మాలిక్యూల్ మైక్రో క్లస్టర్ లో ఉంటుంది. O2 గ్యాస్ ఆక్సిడెంట్స్ అని అంటాము. డైల్యూటెడ్ ఎసిడిక్ కాంపౌండ్స్ యాజ్ వెల్ యాజ్ అయాన్స్ మనం pH ని డిటర్మైన్ చేస్తుంటాయి. H+ అయాన్స్ రీకాంబినేషన్ జరుగుతుంటుంది. OH- అయాన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో అందుకే వీటిని ఎలక్ట్రోలైజ్డ్ ఆక్సిడైజ్డ్ వాటర్స్ అని అంటాం. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఉంది అనుకుందాం. అంటే OH- అయాన్స్ తో పాటు క్లోరిన్ ఉంది. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మన అయనైజర్ లో ఫస్ట్ లో ఒక ఫిల్టర్ ఉంటుంది. దాన్ని మనం యాంటీ క్లోరిన్ ఫిల్టర్ అంటాము, యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అంటాము. అసలు ఎందుకు ఫిల్టర్ పెట్టవలసి వచ్చింది అనేది మీకు ఇక్కడ కాంటెక్స్ట్ మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి OH- అయాన్స్ తో పాటు క్లోరిన్ అయాన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి తెలుసు సెలెక్టివ్ డిశ్చార్జ్, మీకు బాగా గుర్తుంటే లాస్ట్ టైం ఒక స్వయంవరం మాట్లాడుకున్నాం. అంటే ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు ఏ పర్టికులర్ అయాన్ త్వరగా దాన్ని తీసుకోవాలి అని. అలాగే యానోడ్ దగ్గర లాస్ట్ టైం మనకి ఎటువంటి కాంపిటీషన్ లేదు కాబట్టి OH- అయాన్ ఎలక్ట్రాన్ ఇచ్చేసింది. కానీ సెలెక్టివ్ డిశ్చార్జ్ థియరీ అంటే యాజ్ పర్ ది ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ ప్రకారంగా ఏ అయాన్ సెలెక్షన్ లోకి తీసుకోవాలి అది డిశ్చార్జ్ అవ్వడానికి అంటే క్లోరిన్ is the first one to get discharged at anode when compared to the OH-. అంటే OH- తో పోలిస్తే Cl- సెలెక్టివ్ డిశ్చార్జ్ లోపలికి ముందు వెళ్తుంది. అంటే ముందు ఇది ఎలక్ట్రాన్ ఇస్తుంది. OH- కి ఎటువంటి ఛాన్స్ ఇవ్వదు ఎలక్ట్రాన్ ఇవ్వడానికి. సో మనకి Cl- ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇస్తుందో దాన్ని ఏమంటాము, Cl క్లోరిన్ ఆటమ్ అని అంటాం కదా. అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ 2 క్లోరిన్ ఆటమ్స్ మనకి కాంబినేషన్ అవ్వడం మొదలు పెడతాయి. Cl+Cl gives Cl2. అప్పుడు మనకి ఏమొస్తుంది, క్లోరిన్ గ్యాస్ వస్తుంది. మీరు అర్థం చేసుకోండి. అంటే క్లోరిన్ శాతం కానీ వాటర్ లో ఎక్కువ ఉంటే ముందు క్లోరిన్ గ్యాస్ ఉత్పత్తి అయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ గ్యాస్ కన్నా. ఇది మనకి చాలా సార్లు ఈ సిట్యుయేషన్ ఎరైజ్ అవుతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొన్ని నెలలు మెషిన్ వాడిన తర్వాత ఈ ప్రాబ్లం కనిపిస్తుంటుంది. అంటే ఒక క్లయింట్ కాల్ చేస్తారు, స్పాన్సర్ కాల్ చేసి అనియా ఇది రీప్లేస్ ఫిల్టర్ అని ఏదో చెప్తుంది కదా, ఏం చేయమంటావు అని. స్పాన్సర్ నాలెడ్జ్ లేకపోతే ఆ స్పాన్సర్ ఎలా మాట్లాడతారో చూడొచ్చు మనం. ఒక పని చేయి, ఒకసారి వెళ్ళు, ఆ పైన బ్లాక్ టాప్ ఏదో ఉంటుంది కదా, ఆ టాప్ తీసేసి నీకు ఒక రీసెట్ బటన్ అని ఒకటి కనబడుతుంది కదా, కనబడుతుందని ఆ రీసెట్ బటన్ ప్రెస్ చేసావు కదా, ఇప్పుడు నీకు రీప్లేస్ ఫిల్టర్ కనబడుతుందా కనబడట్లేదా? కనబడట్లేదనియా. అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య, చాలా బాగా చెప్పేవన్నయ్య అని అందరికి చెప్పడం మొదలు పెడతాడు. కానీ కొన్ని రోజులకి మళ్ళీ ఆ సిట్యుయేషన్ వస్తుంది. మళ్ళీ ఫోన్ చేస్తాడు స్పాన్సర్ కి, అని రీప్లేస్ ఫిల్టర్ అని చెప్తుంది, ఏం చేయాలి? ఇలా కాదు కానీ ఒక పని చేద్దాం, మనం ఈ పెద్ద ఫిల్టర్ ని తీసేసి డమ్మీ పెట్టేద్దాం, ఇంకేం అంది కదా అని. అయితే ఇప్పుడు మరి ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేసామంటావా అంటే, ఫ్యాంటాస్టిక్, మంచి ఫాలోవర్, ప్రెస్ చేసే. ఇప్పుడు ఏం చెప్తుంది, రీప్లేస్ ఫిల్టర్ మళ్ళీ పోతుంది. వాడు ఏమనుకుంటాడు, అన్నయ్య నువ్వు దేవుడు అన్నయ్య, నాకు 8,000 రూపీస్ నాకు సేవ్ చేసావు అనుకుంటాడు. కానీ ఇలా చేయడానికి లేదు. మీరు గమనించండి,
ఇక్కడ ఫిల్టర్ డమ్మీ ఫిల్టర్ పెట్టేస్తే క్లోరిన్ ఆ వాటర్ లో కానీ క్లోరిన్ ఉంటే ఇప్పుడు ఎలక్ట్రాలసిస్ ఛాంబర్ కి వెళ్తుందిగా. ఎలక్ట్రాలసిస్ ఛాంబర్ కి క్లోరిన్ కంటెంట్ వెళ్తే ఇప్పుడు మనకి ఆక్సిడేషన్ అంటే O2 గ్యాస్ వస్తుందా, Cl2 గ్యాస్ వస్తుందా? Cl2 గ్యాస్ వస్తుంది. ఇప్పుడు Cl2 గ్యాస్ వచ్చిన తర్వాత ఈ విషయం వాళ్ళ ఆవిడకి తెలియదు కదా. బ్యూటీ వాటర్ ఉంది కదా అని స్ప్రే బాటిల్ తీసుకొని బ్యూటీ 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 అని కొట్టుకుంటూ మొదలు పెడుతుంది. ఏం జరుగుతుంది? ఫెయిర్ అండ్ లవ్లీ పీపుల్ అందరూ అన్ఫెయిర్ అండ్ అగ్లీగా అయిపోతారు. ఎప్పుడు ఫెయిర్నెస్ మనకు వస్తుంది? O2 గ్యాస్ ఎప్పుడు స్కిన్ కి ఎక్స్పోజ్ అయితే దాంట్లో ఒక ప్రోటీన్స్ డెవలప్ అవుతాయి కాబట్టి సో దట్ స్కిన్ హెల్దీగా ఉండడం మొదలు పెడుతూ ఉంటుంది, యంగ్ గా ఉండడం మొదలు పెడుతుంది. క్లోరినేషన్ ఇస్తే ఏమవుతుంది? దట్ డస్ ద ఆపోజిట్ ఎఫెక్ట్. సో క్లోరిన్ గ్యాస్ వెరీ వెరీ డేంజరస్ అండి. అంటే మీకు ఒక సిచ్యుయేషన్ వస్తుంది, బ్యూటీ పౌడర్ బాగా వాడుతున్నానండి, అయినా పెద్దగా నాకు స్కిన్ ఎఫెక్టివ్ గా వైటిష్ కలర్ అవటం లేదని, హెల్దీ అవటం లేదని కొన్నిసార్లు మనకి సంఘటనలు వినబడుతూ ఉంటాయి. అలాంటి వినబడుతున్నాయంటే అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో ఫిల్టర్ ని రీప్లేస్ చేయలేదు కొత్త వాటితో. సో ఫిల్టర్ ఈజ్ అ మస్ట్ అండి. సో డూ ది బిగ్ బిజినెస్, ఫిల్టర్స్ కొనుక్కోండి, ఎప్పటికప్పుడు కొత్త ఇన్స్టాల్ చేసుకోండి, హెల్దీగా ఉండండి, బ్యూటిఫుల్ గా ఉండండి. లెట్స్ కమ్ టు ద మెయిన్ టాపిక్ అండి, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. లాస్ట్ టైం మనం చూసాము రెడాక్స్ కదా. అసలు యాక్చువల్ గా రెడాక్స్ అసలు ఏం చెప్తుంది? అంటే ఏదైనా ఎక్కడైనా ఎలక్ట్రాన్ లాస్ అయితే, ఇందాక ఎలాగైతే క్లోరిన్ ఎలక్ట్రాన్ లాస్ అయ్యిందో దాన్ని మనం ఆక్సిడేషన్ అని, ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యిందో అంటే క్యాథోడ్ దగ్గర దాన్ని మనం రిడక్షన్ అని అంటూ ఉంటాం. అంటే వాట్ వి కాల్, దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు చాలా సింపుల్ గా, ఆయిల్ రిగ్ అని. జనరల్ మనకి ఆయిల్ బొమ్మ నుంచి తీయాలంటే ఫస్ట్ రిగ్ ఎలాగైతే పెడతాము, సో ఆయిల్ రిగ్ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఆక్సిడేషన్ ఇస్ లాస్ అండ్ రిడక్షన్ ఇస్ గెయిన్ అని ఒక కెమిస్ట్రీలో ఒక స్టాండర్డ్ థింగ్ టు బి మెమరైజ్డ్ అండి. అసలు ఓఆర్పి ఏం మెజర్ చేస్తుంది అంటే, మనం ప్రోబ్ ముంచిన తర్వాత ఆ ప్రోబ్ ఎలక్ట్రాన్ నెగటివ్ వాల్యూ ఇవ్వచ్చు, పాజిటివ్ వాల్యూ ఇవ్వచ్చు. ఇక్కడ మనందరం ఏమనుకుంటున్నామంటే నెగటివ్ వాల్యూ వస్తే ఎలక్ట్రాన్స్ అంటే H2 ఎక్కువ ఉందని, పాజిటివ్ వాల్యూ వస్తే ఆక్సిజన్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది అని. ఓఆర్పి ఏం చెప్తుంది అంటే ఆ సొల్యూషన్ ఏదైతే మనం ముంచామో ఆ సొల్యూషన్ కి కెపాసిటీ ఏంటో చూస్తుంది. కెపాసిటీ అది ఎలక్ట్రాన్స్ ఇచ్చే కెపాసిటీలో సొల్యూషన్ ఉందా, లేదు అంటే ఎలక్ట్రాన్స్ ని తీసుకునే కెపాసిటీలో సొల్యూషన్ ఉందా. అందుకే ఓఆర్పి చాలా క్లియర్ గా డిఫైన్ చేస్తాడు. ఏం చేస్తుంది? ఇట్ మెజర్స్ ద కెపాసిటీ ఆఫ్ సొల్యూషన్ టు ఐదర్ రిలీజ్ ఆర్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద కెమికల్ రియాక్షన్స్. ఇక్కడ మనకి 9.5 pH లో మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇలాంటి వాల్యూస్ కనబడుతూ ఉంటాయి. అక్కడ ఏంటి ఉద్దేశం అంటే ఆ పర్టికులర్ సొల్యూషన్ కి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంది, ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే కెపాసిటీ ఉంది. అదే మనం 6 pH లో మనం ఇన్సర్ట్ చేస్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ వాల్యూ అంటే అది యాక్సెప్ట్ చేసే గుణం ఉంటూ ఉంటుంది. సార్ ఇప్పుడు చాట్ బాక్స్ ఓపెన్ చేయండి ఒకసారి. చాట్ బాక్స్ లో నేను అడిగిన క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. మనం ఎలక్ట్రోడ్ ముంచిన తర్వాత, ఐనైజ్ వాటర్ లో ఎలక్ట్రోడ్ ముంచిన తర్వాత నెగటివ్ వాల్యూ వస్తే అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? నెగటివ్ వాల్యూ వస్తే అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? అది OH మైనస్ దానికి సంబంధించి చెప్తుందా, లేదంటే H2 సంబంధించి చెప్తుందా? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తానండి, ఆన్సర్ రైట్ అండ్ రాంగ్ అని పర్వాలేదు. H2 ని రిప్రజెంట్ చేస్తుందా, లేదంటే OH మైనస్ ఉంది కదా ఆ మైనస్ ని రిప్రజెంట్ చేస్తుందా? సో వీ హ్యావ్ మిక్స్డ్ ఆన్సర్స్, H2 OH మైనస్. చాలా సార్లు ఫస్ట్ టైం మనం ఈ సెషన్ విన్నప్పుడు, డెమో చూసినప్పుడు ఏదైతే ఎలక్ట్రాన్స్ ఈ ప్రోటాన్స్ అన్ని మాట్లాడుతున్నారో ఆ ఓఆర్పి ఎప్పుడైతే ముంచారో నెగిటివ్ వాల్యూ వస్తుందో అందరికన్నా కామన్ అండర్స్టాండింగ్ ప్రాసెస్ ఏంటి అంటే ఆ నెగిటివ్ ఎందుకు వస్తుందంటే OH మైనస్ అయాన్స్ ఉన్నాయి కదా అని అర్థం. చాలా మంది ఇక్కడ OH మైనస్ మాట్లాడుతున్నారు. సిమిలర్లీ లైక్ మీ, నేను ఫస్ట్ టైం అదే అనుకున్నాను, కానీ అది OH మైనస్ కాదు,
అది H2 గ్యాస్. ఎలాగ ఉన్నది ఒకసారి చూద్దాం. సింపుల్ మ్యాథ్ చూద్దామండి. చాట్ బాక్స్ లో ఉండండి, వెళ్ళిపోవద్దు. సింపుల్ మ్యాథ్ ఏంటంటే ఇప్పుడు 10 పవర్ x ఇస్ ఈక్వల్ టు 100 అని అన్నానండి కదా. 10 పవర్ x ఇస్ ఈక్వల్ టు 100 చెప్పగలరా? x వాల్యూ ఎంత అయితే 10 పవర్ x 100 అవుతుంది? అంటే ఎన్నిసార్లు 10 మల్టిప్లికేషన్స్ తనకు తానుగా జరిగితే మనకి 100 వస్తుంది. ఇది మనకు తెలుసు, సింపుల్ మ్యాథ్ కదా. 10 పవర్ x ఇస్ ఈక్వల్ టు 100 అంటే x ఇస్ ఈక్వల్ టు 2. అయితే లాగరిథం ఏం చెప్తుంది అంటే the power to which a base must be raised to produce a given number. అంటే ఇక్కడ నేను x ని ఈ పవర్ ని ఎంతకు రేస్ చేస్తే ఈ 10 100 కి వెళ్తుంది. సార్ మళ్ళీ చెప్తున్నాను, లాగరిథం అంటే నేను x వాల్యూ ఎంత పెడితే, ఎంత పవర్ ని 10 ని రేస్ చేస్తే ఆ 10 100 అవుతుంది. అంటే 2 అంటే log of 100 ఎంత చెప్పొచ్చు మనం? 2 అని చెప్పొచ్చు. మీకు అర్థమవుతుంది కదా బేసిక్ లాగరిథం. అయితే log 100/10 తీసుకుందాం. 100/10 అంటే ఎంత అండి? 10 కదా. అంటే log 10 అంటే 10 పవర్ 1 కూడా 10 అంటే 10 పవర్ 1 అంటే అక్కడ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. అందుకే లాగరిథం ఆఫ్ 100/10 మనం ఏమన్నాము? +1 అని అన్నాము. అయితే log 10/100 తీసుకుందాం. 10/100 అంటే ఎంత? 1/10 కదా. దాన్ని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు మ్యాథమెటిక్స్ లో? 10 పవర్ -1 అని అంటాం. ఇక్కడ పవర్ ఎంత ఉందండి? -1 ఉంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ కదా. అంటే జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు డిస్కషన్స్ లో. a/b అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే న్యూమరేటర్ డినామినేటర్ కన్నా, అంటే ఇఫ్ a is greater than b as 100 is greater than 10 ఉంటే ఆ వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఏ గాని న్యూమరేటర్ గాని డినామినేటర్ గాని తక్కువ ఉంటే అది నెగటివ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ 100/10 తీసుకోండి కాబట్టి 1 రావచ్చు, కానీ ఏదైనా వాల్యూ తీసుకుంటే సమ్ ర్యాండమ్ నంబర్స్ వస్తాయి. అది పాజిటివ్ వాల్యూ వస్తుందా నెగటివ్ వాల్యూ వస్తుందా అని దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ న్యూమరేటర్ పెద్దగా ఉందా లేదంటే డినామినేటర్ పెద్దగా ఉందా. ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా న్యూమరేటర్ డినామినేటర్ కన్నా పెద్దగా ఉంటే అది పాజిటివ్ వాల్యూ అని, న్యూమరేటర్ డినామినేటర్ కన్నా తక్కువ ఉంటే అది నెగటివ్ వాల్యూ అని. ఎందుకు అంటే మనకి పాజిటివ్ ఓఆర్పి నెగటివ్ ఓఆర్పి కనబడుతున్నాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. దీన్ని సపోర్ట్ చేస్తారు నర్న్స్ట్. నర్న్స్ట్ అని ఒక మ్యాథమెటిషియన్ హస్ గివెన్ వన్ ఈక్వేషన్ అండి, కెమిస్ట్. నర్న్స్ట్ ఈక్వేషన్ అంటారు. అంటే ఓఆర్పి వాల్యూస్ ఎలా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే ఆయన ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ బట్టే మనకి ఓఆర్పి మీటర్ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ బాగా చూడండి, ఈక్వేషన్ ఏంటి? ఈ నామినిక్లేచర్స్ మనకేం సంబంధం లేదు, కానీ E0 అంటే ఒక స్టాండర్డ్ సెల్ ఉంటుంది, దానికి ఒక వాల్యూ వోల్టేజ్ ఉంటుంది. n అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, log H2/H+. ఇక్కడ బాగా చూస్తే H2 and H+ ఆర్ రెడాక్స్ కపుల్స్. అంటే మనకి క్యాథోడ్ లో H+ ఏం చేసింది? ఎలక్ట్రాన్స్ ని తీసుకొని H2 అయింది కదా. అంటే ఎలక్ట్రాన్ తీసుకొని H2 అయింది కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ని ఎన్ని డొనేట్ చేయగలదు ఆ H2. అందుకే దీన్ని మనం H2/H+ రెడాక్స్ కపుల్ అని అన్నాము. ఇక్కడ నా ఐడియా ఏంటి అంటే ఇప్పుడు మనం ఓఆర్పి మీటర్ మన సొల్యూషన్ లో ముంచుదాం 9.5 లో. ఓఆర్పి మీటర్ ఏం చెప్తుంది అంటే H2 ఎంత ఉంది, H+ ఎంత ఉంది, ఆ రిలేటివ్ కాన్సన్ట్రేషన్ చెప్తుంది. మళ్ళీ చెప్తాను, H2 లోపల ఎంత ఉందో ఏమి చెప్పదు, H+ ఎంత ఉందో ఇండివిజువల్ గా చెప్పదు, కానీ ఆ రిలేటివ్ కాన్సన్ట్రేషన్ ఆ రెండు కంపారిజన్ తో చెప్తుంది. ఈ కంపారిజన్ అంటే ఇప్పుడు H2 గానీ H+² అంటే ఈ వాల్యూ గానీ హైలీ పాజిటివ్ అనుకుందాం. అంటే ఈ మొత్తం వాల్యూ హైలీ పాజిటివ్ అనుకుందాం. ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? ఈ H2 వాల్యూ a/b, ఇంతకు మనం చూసాము a/b, ఇఫ్ a is greater than b ఈ లాగ్ వాల్యూ ఏమవ్వాలి? పాజిటివ్ వాల్యూ అవ్వాలి, అదర్వైజ్ నెగిటివ్ అవ్వాలి కదా. ఇది మొత్తం పాజిటివ్ వాల్యూ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి రెండు టర్మ్స్ ఉన్నాయి ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో. ఫస్ట్ టర్మ్ E0 అంటాము, ఇదంతా సెకండ్ టర్మ్. ఇప్పుడు ఏమవుతుంది? సెకండ్ టర్మ్ అంతా పాజిటివ్ కదా, ఫస్ట్ టర్మ్ కన్నా సెకండ్ టర్మ్ ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఐ రిపీట్, ఎప్పుడైనా H2 కాన్సన్ట్రేషన్ వెన్ కంపేర్ టు H+ ఉంటే ఎంత ఉంటుందో మనకేం తెలియదు, కంపారిటివ్ లా ఉంటే అది ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి
ఈ log H2/H ప్లస్ మనకి పాజిటివ్ వాల్యూ ఉంటుంది. అంటే ఈ ఈక్వేషన్ ప్రకారంగా చూస్తే ఫస్ట్ టర్మ్ కన్నా సెకండ్ టర్మ్ ఎక్కువ వాల్యూ ఉంది. సో ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది మనకి నెగటివ్ అవుతుంది. అందుకే మనకి నెగటివ్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. విచ్ కమ్స్ ఆపోజిట్. మన ఆక్సిడేషన్ సైడ్కి వెళ్తే ఇది ఆపోజిట్ లో ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదండి ఓఆర్పి. అయితే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓఆర్పి ఈ మీటర్ చూస్తే ఇంతకు మనం ఈ నాట్ వాల్యూ తీసుకున్నాం కదా, ఆ ఈ నాట్ అనేది ఈ ఎలక్ట్రోడ్, అంటే 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి మన ఓఆర్పి మీటర్ లో. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. ఆ ఒకటి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది స్టాండర్డ్ కండిషన్స్ లో, ఇంకొకటి మనం వాడే ఈ ప్రోబ్ ఉంటుంది. ఈ ప్రోబ్ ని మీరు చూస్తే ఎడ్జ్ లో మనకి మన ఐరన్ కలర్డ్ గా కనబడుతుంది సెన్సర్. ఆ సెన్సర్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్లాటినం. మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ సెన్సర్ ఏదైతే మనకి ఐరన్ కలర్డ్ గా కనబడుతుందో అది మేడ్ ఆఫ్ ప్లాటినం. ఎందుకంటే మళ్ళీ మనకు తెలుసు ప్లాటినం కి ఎప్పుడు వాటర్ తో రియాక్ట్ అవ్వదు. మనకు 99.9% అందుకే మనం ఎలక్ట్రోడ్స్ అది తీసుకున్నాం. కరోజన్ కూడా అవ్వదు. అయితే ఒక్కసారి మన ఈ ప్రోబ్ ని సొల్యూషన్ లో ముంచిన తర్వాత ఈ సొల్యూషన్ కి గాని కెపాసిటీ టు డొనేట్ ఎలక్ట్రాన్స్ ఉందనుకోండి, ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే కెపాసిటీ ఉందనుకోండి, అప్పుడు కొన్ని ఎలక్ట్రాన్స్ ఈ ప్లాటినం తీసుకొని ఆ రిలేటివ్ మెజర్మెంట్ ఆఫ్ స్టాండర్డ్ సెల్ తో చేసుకుంటుంది. అప్పుడు ఇది నెగటివ్ వాల్యూ వస్తుంది. ఇది కొంచెం వాల్యూ కదా ఉంది, ఈ నాట్ స్టాండర్డ్ వాల్యూ కదా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి ఈ వోల్ట్ మీటర్ మనకి నెగటివ్ చూపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సొల్యూషన్ లో కానీ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ప్లాటినం వైర్ నుంచి ఈ బ్యాటరీ ద్వారా ఎలక్ట్రాన్స్ సొల్యూషన్ లోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ వోల్ట్ మీటర్ పాజిటివ్ వాల్యూ చూపిస్తుంది. యూ అండర్స్టూడ్ ద పాయింట్ రైట్? అయితే ఓఆర్పి మీటర్ ఏమి రిలేటివ్ కాన్సంట్రేషన్ మాత్రమే చెప్తుంది. ఇప్పుడు మనం ఇంకొంచెం ఆలోచిద్దాం. ఇప్పుడు ఏదైతే మెజర్మెంట్స్ మనం చేస్తున్నామో డెమోలో, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెజర్మెంట్ కి మనం అందరూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏమిటి అంటే, ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, సార్ ఎన్ని లీటర్లు వాటర్ తాగాలి? మనం ఏం చెప్తాం సింపుల్ గా 9 వాటర్ తాగండి, లేదా 9.5 వాటర్ తాగండి, మీ ఓఆర్పి ఎంత నెగటివ్ ఉంది అని వేగ్ గా చెప్తాము. కానీ సైన్స్ చాలా డిఫరెంట్ గా, చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంది. ఏంటి విషయం అంటే, యా అందరూ ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. నేను మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ. వాటర్ ఏ అంటే ఓఆర్పి -800 ఓఆర్పి ఉంది, 9.5 pH వాటర్, ఇది 0.8 మిల్లీగ్రామ్ పర్ లీటర్ అంటే ppm మనకి ఎలా తెలుసు. ఇంకొక వాటర్ మీకు ఇచ్చాను, దాని ఓఆర్పి ఏమో -500 ఉంది, pH కూడా 8.5 ఉంది, H2 ఏమో 1.6 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉంది. ఈ 2 వాటర్స్ మీ ముందు పెడితే మీరు ఏ వాటర్ ని ఆప్ట్ చేస్తారు? ఏ వాటర్ ని మీరు చూస్ చేసుకుంటారు మీ వాటర్ తాగడానికి? ఇస్ ఇట్ వాటర్ ఏ or water B? Is it water A or water B? ఎక్కువ నెగటివ్ ఓఆర్పి వాల్యూ ఉన్న వాటర్ తీసుకుంటారా, తక్కువ నెగటివ్ ఓఆర్పి ఉన్న వాటర్ తీసుకుంటారా? ఇప్పుడు దాకా ఈ కండిషన్ మీదే మనం ఆలోచిస్తున్నాము. సో చాట్స్ లో చాలా మంది ఏలు పెట్టారు, బీలు పెట్టారు, ఫెంటాస్టిక్. సో ఇక్కడ వేగ్, ఐ గివ్ యూ క్లారిటీ. సార్ థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా మనం ఇక్కడే ఉన్నాము. ఓఆర్పి కానీ ఎక్కువ ఉంటే అది హెల్త్ కి మంచిది అని, ఓఆర్పి తక్కువ ఉంటే అది హెల్త్ కి కంపారిటివ్ గా అంత కాదు అని మన ఉద్దేశం. అందుకే ఎప్పుడైనా సరే మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం -800 ఓఆర్పి తీసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము. కానీ H2 లెవెల్స్ చూస్తే 0.8 ppm ఉంది వాటర్ ఏలో, వాటర్ బిలో 1.6 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉంది. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఉంది. సైన్స్ ఏం చెప్తుందంటే, సరే ఈ విషయం మీరు బాగా ఆలోచించండి. ఒక్కసారి మళ్ళీ మనము నర్న్స్ట్ ఈక్వేషన్కి వెళ్దాం. నర్న్స్ట్ ఈక్వేషన్ లో నేను ఫస్ట్ కండిషన్ తీసుకుంటా. కండిషన్ ఏంటి? ఈ లాగ్ H2 వాల్యూని నేను 10 తీసుకున్నాను, ఈ H+² వాల్యూని నేను 1 తీసుకున్నాను, అంటే ఒక 10 వాల్యూ వచ్చింది. ఓకేనండి. సెకండ్ కేసు చూద్దాం. H2 వాల్యూ ఏమో 100 తీసుకున్నాను, H+² వాల్యూ ఏమో 10 తీసుకున్నాను. ఇది కూడా 10. అంటే ఓవరాల్ గా లాగ్ H2/H+² ఈ 10/1 ఏదైతే వాల్యూ వస్తుందో, ఈ 100/10 కూడా అదే వాల్యూ వస్తుంది కదా. అలాగని
10 ఈజ్ ఈక్వల్ టు 100 అని మనం చెప్తామా? చెప్పము కదండి. అంటే మీకు చెప్తుంది అంటే ఓఆర్పి ఏం చెప్తుందంటే రిలేటివ్ కాన్సన్ట్రేషన్ మాత్రమే చెప్తుంది. కానీ వాటర్ లో ఎంత H ప్లస్ అయాన్స్ ఉన్నాయి, ఎంత H2 అనేది ఓఆర్పి మీటర్ చెప్పదు. ఇక్కడ మనకు క్లారిటీ కావాలి. అందుకే డిజాల్వ్డ్ హైడ్రోజన్ గ్యాస్ ఎంత ఉందో అది మనం నేర్చుకోవలసిన పరిస్థితి. నెక్స్ట్ జనరేషన్ టు కమ్. ఇప్పుడు మనకి పిహెచ్ డ్రాప్స్ మనం ఏదైతే వాడతామో దట్ వాట్ వి కాల్ as ఎథనాల్ లిక్విడ్ కదండి. దాని పైన రాసి ఉంటుంది, మీరు బాగా గమనిస్తే టెస్టింగ్ రియేజెంట్స్. అలాగే H2 బ్లూ అని హైడ్రోజన్ టెస్ట్ రియేజెంట్స్ కూడా మనకి దొరుకుతాయి. మిథిలీన్ బ్లూ అని అంటాము. అంటే ఇదేం చెప్తుందో చూద్దాం. నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఓకే, నార్మల్ వాటర్ లో అంటే మన ట్యాప్ వాటర్స్ ఎందుకు ఇవంత హెల్దీ కాదు అని చెప్తాను. నేను బాగా గమనించండి. నేను చాప్టర్ 3 లో టైటిల్ లివింగ్ వాటర్ అని పెట్టాను. డెడ్ వాటర్ కి లివింగ్ వాటర్ కి ఏం తేడా మీకు కనబడుతుంది. నార్మల్ వాటర్ లో అసలు H2 కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది? 8.675 × 10⁻⁷ ppm ఉంది. అంటే 10 లక్షల్లో ఒక వంతు, ఆ వంతులో 8వ వంతు. ఎంత చిన్నదండి. 10 లక్షల్లో ఒక వంతు, ఆ వంతులో మళ్ళీ 8వ వంతు. 1/8 million of mg of H2. అంత తక్కువ ఉంటుంది కాబట్టి మెడికల్ గా దానికి ఎటువంటి థెరపాటిక్ ప్రాపర్టీస్ ఉండవు. అంటే థెరపీకి ఏమి ఉపయోగపడదు. అయోనైజ్డ్ వాటర్స్ ఎలా ఉంటాయి అంటే 0.5 నుంచి 1.6 mg/L ఉంటుంది. ppms లో ఉంటాయి. ఇది మనకి థెరపీకి వాడుకోవచ్చు. అంటే మన వాటర్ హెల్తీ లివింగ్ గా ఉందా లేదా అనేది దాని H2 ppm మీద డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్ గా నేను రీసెర్చ్ చేసినప్పుడు అయోనైజ్డ్ వాటర్స్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాండ్స్ చూస్తే అన్ని 0.8 to 1 ppm నాకు కనబడింది. కంగన్కి నేను చూసినప్పుడు అప్రాక్సిమేట్లీ 1.3 to 1.5 ppm కనబడింది. దట్స్ వేర్ ది ఎనర్జిక్ స్టిల్ స్టూడ్ స్టాప్. అయితే ఈ విషయం మనం కొంచెం ముందుకు వెళ్తే ఎలా మనం చేయొచ్చు అంటే, మనం H2 బ్లూ బాటిల్ కొనుక్కున్నప్పుడు దాంతో పాటు ఈ చిన్న బీకర్ అనేది ఇస్తారు. దాని మీద 6 ml అని ఒక చిన్న మార్క్ ఉంటుంది. మీరు వాటర్ మొత్తం ఆ 6 ml నింపిన తర్వాత అంటే ఫ్రెష్ గా అయోనైజ్ నుంచి వాటర్ తీసుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ pH, ఏది pH అని కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 9.5 pH నేను తీసుకున్నాను. నేను ఈ పర్టికులర్ బీకర్ లో 6 ml మాత్రమే వేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క డ్రాప్ వేస్తాను. ఒక డ్రాప్ వేస్తాను, వాడు ఒకటి చిన్న స్టిర్ ఇస్తాడు. ఆ స్టిర్ తో మనం వి హావ్ టు స్టిర్ జెంట్లీ అన్నమాట. ఎక్కువగా షేక్ చేయడానికి లేదు, చాలా నెమ్మదిగా స్టిర్ చేయడం మొదలు పెడతాం. ఏం జరుగుతుంది అంటే ఒక్కసారి ఒక డ్రాప్ వేసిన తర్వాత కొంతసేపటికి ఆ బ్లూ కలర్ మళ్ళీ కలర్లెస్ లిక్విడ్ గా అవుతుంది. అంటే ఆ బ్లూ కలర్ కోల్పోతుంది. మళ్ళీ మనం సెకండ్ డ్రాప్ వేస్తాము, మళ్ళీ ఆ బ్లూ కలర్ కాస్త కొంతసేపటికి మళ్ళీ నార్మల్ కలర్కి వచ్చేస్తుంది, అంటే వాటర్ కలర్ వస్తుంది. అలాగా ప్రతిసారి డ్రాప్ వేస్తాము, మనం స్టిర్ చేస్తూ ఉంటాము. మన పాయింట్ ఏంటంటే ఎన్ని డ్రాప్స్ అయిన తర్వాత అది బ్లూ కలర్ నుంచి నార్మల్ వాటర్ కలర్ కి వెళ్ళిపోవటం లేదు, అంటే బ్లూ కలర్ ఇంకా ఉండిపోవాలి. మీరు ఎంత స్టిర్ చేసినా ఒక పాయింట్ లో బ్లూ కలర్ ఉండిపోతుంది. మనం కౌంట్ చేయవలసింది ఏంటంటే ఎన్ని డ్రాప్స్ నేను వేశాను. ఒక డ్రాప్ కౌంట్ 0.1 గా తీసుకుంటే 0.1 ppm గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 8 డ్రాప్స్ అయిన తర్వాత నాకు ఇక్కడ కలర్ మారలేదు, అంటే బ్లూలో ఉండిపోయింది. అయితే దాన్ని మనం 0.0 mg/L గా తీసుకుంటాము. ఎనర్జిక్ దానికి టెస్ట్ చేసినప్పుడు ఇట్స్ రైజింగ్ అంటిల్ 13 డ్రాప్స్ టు 15 డ్రాప్స్. అప్పటి వరకు ఆ బ్లూ కలర్ గా ఉండిపోవటం లేదు. ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ ఓన్ కలర్. దట్ ఈస్ హౌ వి క్యాలిక్యులేట్ ఎంత H2 డిజాల్వ్డ్ గ్యాస్ వాటర్ లో ఉంది అనేది ppm మనం నేర్చుకుంటాము. అయితే దిస్ ఇస్ ఆన్ ద నెక్స్ట్ సైడ్. ఇదే కాకుండా మనకి వి కెన్ గెట్ ఈ ప్రొసీజర్ చాలా కెమికల్ గా ఏదో చేస్తున్నాం, దట్స్ రైట్ ప్రొసీజర్స్. కొన్ని మనకి బ్రాండ్స్ కూడా ఉన్నాయి డిజాల్వ్డ్ H2 మీటర్స్ అని. అండ్ ప్లీజ్ కాంటాక్ట్ చంద్రబోస్ గారు, హి హాస్ సమ్ థాట్ ప్రాసెస్ ఆఫ్ విచ్ వన్ టు కనెక్ట్. అయితే బిట్ కాస్ట్లీయర్ గా ఉంటే ఒక 25,000 నుంచి 75,000 ఆ రేంజెస్ లో ఉంటూ ఉంటాయి. సో డూ ద బిజినెస్ వెల్ అండ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ దిస్ మీటర్స్ ఇన్ ద ఫ్యూచర్. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అంటే ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే, ఎంత నీళ్ళు తాగాలి, ఇప్పుడు అదే క్వశ్చన్ మనకి, ఎంత వాటర్ తాగాలి రోజు, దేని మీద మనం డిసైడ్ అవుతాము అంటే, సైన్స్ ఏం చెప్తుందంటే ఒక మనిషి హెల్తీ స్టేట్ లో ఉండాలి అంటే మనకి మినిమం H2
2 ppm ఉండాలి. అంటే 2 మిల్లీగ్రామ్ పర్ లీటర్ చూసుకోవచ్చు. అంటే ఓవరాల్ 24 hours లో నేను 2 మిల్లీగ్రామ్ పర్ లీటర్ గాని తీసుకోగలిగితే హైడ్రోజన్ గ్యాస్ ని నేను హెల్తీ స్టేట్ లో ఉండొచ్చు. నేను జర్నల్స్ రిఫర్ చేసినప్పుడు when I dig deep into the journals, majority H2 థెరపీ ఏదైతే డిజీజ్ మీద ప్రయోగిస్తున్నారో అది పాజిటివ్ ఎఫెక్ట్ గా వచ్చినప్పుడు ఎలా చూస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్, రిమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. దాని మీద ఒక జర్నల్ చాలా క్లియర్ గా చెప్పారు. 3 to 5 mg per liter ఒక ఎవ్రీ డే ఒక పేషెంట్ కి ఇచ్చిన తర్వాత దే టుక్ 3 to 4 months టు మేక్ ఇట్ బ్యాక్. అది డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్ మెటబాలిజం. సో మెజారిటీ ఏం కనబడుతుందంటే, ఎప్పుడైతే 3 to 5 ppm ఎప్పుడైతే ఒక మనిషికి ఇస్తుంటామో దెర్ ఇస్ అ ఆబ్వియస్ చేంజ్ ఇన్ దట్ పర్సన్స్ బాడీ మెటబాలిజం అనేది వాళ్ళు రావడం జరిగింది. అంటే మనం ఎలా డిసైడ్ చేసుకుంటాము? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నేను 9.5 pH వాటర్ పట్టుకున్న తర్వాత మనం H2 బ్లూ టెస్ట్ కానీ H2 మీటర్ ద్వారా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 ppm వచ్చింది అనుకుందాం కదా. 1 ppm వచ్చింది అంటే నేను వాటర్ పట్టుకున్న తర్వాత ఈ వాటర్ లో నేను H2 బ్లూ టెస్ట్ చేసిన తర్వాత H2 మీటర్ తో టెస్ట్ చేసిన తర్వాత నాకు 1 ppm వచ్చింది అనుకుందాం. అయితే ఇప్పుడు నేను ఎన్ని లీటర్లు తాగాలి? మినిమం ఎన్ని లీటర్లు తాగాలి? మనకి ఏం చెప్తుంది సైన్స్? 2 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉంటే నార్మల్ గా ఎటువంటి ఛాలెంజెస్ లేని వాళ్ళకి 2 మిల్లీగ్రామ్ పర్ లీటర్ సరిపోతుంది కదండి. అప్పుడు ఎన్ని లీటర్స్ తాగాలి? నేను మినిమం 2 లీటర్స్ తాగాలి. నేను 9.5 వద్దు, నేను 8.5 తాగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8.5 టెస్ట్ చేసినప్పుడు 0.5 వచ్చింది అనుకుందాం. కానీ హెల్తీ స్టేట్ గా ఉండాలంటే మనం ఎన్ని లీటర్లు తాగాలి? ఇప్పుడు 4 లీటర్స్ తాగాలి. మీకు అర్థమవుతుంది కదండి క్యాల్కులేషన్స్. అంటే ఫస్ట్ మనం పీపీఎం ఫైండ్ అవుట్ చేస్తాం మన వాటర్ లో ఎంత ఉందో, ఆ పీపీఎం బట్టి ఎన్ని లీటర్లు తాగాలి అని డెసిషన్ ఫ్యాక్టర్ దేని మీద వస్తామంటే హెల్తీ స్టేట్ లో 2 ppm వాడాలా, లేదు అంటే నాకు హెల్త్ ఛాలెంజెస్ ఉంటే 3 to 5 mg per liter వాడాలా. సింపుల్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ డయాబెటిక్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న వాటర్ లో 1 ppm వచ్చింది 9.5 లో. ఇప్పుడు మా మదర్ కి ఎన్ని లీటర్స్ సజెస్ట్ చేయాలి? 5 mg లో రీసెర్చ్ థెరపీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మా మదర్ డయాబెటిక్ రివర్ట్ అయ్యే ఛాన్సెస్ ఈ రేంజ్ లోనే ఉంది కాబట్టి ఐ గో ఆన్ ద హైయర్ సెట్. అట్లీస్ట్ 1 ppm నుంచి 5 లీటర్స్ నేను మదర్ కి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ మనకి దేర్ ఇస్ అ మచ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ ద హెల్త్ అన్నమాట. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలండి. మనం అందరూ ఒక స్లైడ్ చూస్తుంటాం. 1 glass of ionized water is equal to 20 glasses of green tea అని, 5 kgs of broccoli అని, 1 kg of blueberries అని. ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాం. అయితే ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు అది ఎంతవరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ఐ నెవర్ యూజ్ దట్ స్లైడ్ బికాస్ ఇఫ్ ఎనీ ఎక్స్పర్ట్ పాయింట్స్ మీ ఐ హ్యావ్ టు జస్టిఫై ఇట్. ఏ పాయింట్ మనం అందరూ జస్టిఫై చేయొచ్చు అంటే ఇది బాగా గమనించండి. 100 మిల్లీగ్రాములు విటమిన్ సి తీసుకున్నాను అనుకోండి, వాటర్ మైట్ బి ద సోర్స్. వైటమిన్ సి మనం సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్ జ్యూసే అనుకుందాం. 100 milligrams వైటమిన్ సి తీసుకుంటే నా బాడీకి 0.57 మిల్లీమోల్స్ వెళ్తుంది. కానీ 1.6 milligrams హైడ్రోజన్ గ్యాస్, డిజాల్వ్డ్ గ్యాస్ నేను ఉన్న వాటర్ తీసుకుంటే అంతకన్నా ఎక్కువ 0. మిల్లీమోల్స్ ఆఫ్ H2 వెళ్తుంది. సింపుల్ గా చెప్తాను, 100 milligrams ఆఫ్ వైటమిన్ సి తీసుకున్న తర్వాత నా బాడీకి ఎంతైతే యాంటీ ఆక్సిడెంట్ పవర్ నేను ఇస్తున్నానో అంతకన్నా ఎక్కువగా 1.6 milligrams ఉన్న హైడ్రోజన్ వాటర్ రోజు తీసుకోగలిగితే అంతకన్నా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ పవర్ నేను ఇస్తున్నాను. ఇది ది మోస్ట్ సైంటిఫిక్ గా చెప్పిన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మన ఆధారంగా చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం రీసెర్చ్ చేసుకోవచ్చు దేంట్లో ఎంతెంత కంపారిజన్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ వాల్యూస్ తో చూసుకొని. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టోరీ హౌ H2 can be found using H2 blue or the meters. Fine. సరే, ఇదంతా నేర్చుకున్నాం. కెమిస్ట్రీ నేర్చుకున్నాము, H2 కోసం నేర్చుకున్నాము, ఎంత ఉండాలో నేర్చుకుంటున్నాము. అయితే నాకేంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సింపుల్ గా మన హ్యూమన్ బాడీ ఎలా ఉంది? ఆటమ్స్, బేసిక్ ఆటమ్స్ అన్ని కలిపి మనం మాలిక్యూల్స్ అని అంటాము. మాలిక్యూల్స్ అన్ని సెల్యులర్ లెవెల్లో ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ సెల్స్ మనం టిష్యూ అని అంటాము. కాంబినేషన్ ఆఫ్ టిష్యూస్ మనం ఆర్గన్స్ లెవెల్స్ అంటాము. కాంబినేషన్ ఆఫ్ ఆర్గన్స్ ని సిస్టమ్ లెవెల్ అంటాము. ఇలాంటి సిస్టమ్స్ చాలా ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ అని, నర్వస్ సిస్టమ్ అని. సో ఇవన్నీ తీసుకుంటే ఆ కాంబినేషన్ ఆఫ్ ఆల్ సచ్ సిస్టమ్ మనం ఆర్గానిజం లెవెల్ అనుకుంటాం. అంటే ఈ ఆర్గానిజం హెల్తీగా ఉండాలంటే
రూట్ కాజ్ ఎక్కడ ఉందండి? అలా మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఉంది. అంటే సెల్యులర్ లెవెల్లో ఏదైతే చేంజెస్ జరుగుతాయో టిష్యూలో మారుతుంది, టిష్యూ నుంచి ఆర్గన్ లెవెల్స్ లో మారుతాయి, ఆర్గన్ సిస్టమ్ లెవెల్లో మారుతుంది, ఫైనల్ గా అది మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే సెల్ లోపల ఏముంటది అంటే వి డోంట్ గో ఇన్ టు డెప్త్ అండి, బట్ ఓవర్ వ్యూ మనకి ఎంత కావాలో అంత నేర్చుకుందాం. సెల్ పైన ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, మనకి అనగా స్కిన్ పైన ఒక లేయర్ ఉంటుందో సెల్ కి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. సెల్ లోపల మనకి మైటోకాండ్రియా అని ఉంటుంది. మైటోకాండ్రియా అంటే మన తిన్న తర్వాత మనకి ఎనర్జీగా ఎక్కడ మారుతుంది అంటే మైటోకాండ్రియా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా బాడీలో చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఆ ఎనర్జీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మైటోకాండ్రియాలో ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే దాంట్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోనే డిఎన్ఏ అంటూ ఉంటుంది. అంటే మనకి చూడండి చెప్తుంటారు, చూడండి నా వారసుడు, నా అంటే ఎలా చెప్తాం మా వారసుడు అని, అంటే ఎక్కడో డిఎన్ఏ జీన్స్ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టోర్ అయ్యిందో అది ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకే, అండ్ మిగతావి చాలా ఉంటాయి, లైసోజోమ్స్ అని, రైబోజోమ్స్ అని, గోల్గి ఆపరేటర్స్ అని, ఇవన్నీ చాలా ఆర్గనల్స్ ఉంటాయి. అయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక సెల్ లో మైటోకాండ్రియా ఒకటే ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనే కాంటెక్స్ట్ వస్తే ఒక్కొక్క ఆర్గన్ లో ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ ఏ బేసిక్ ఫంక్షన్ ఏంటి? మన బ్లడ్ ని పంప్ చేయడం కదా. బ్లడ్ ని పంప్ చేస్తుందంటే హార్ట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అందుకే హార్ట్ లో కానీ సెల్స్ మనం చూస్తే ప్రతి సెల్ లోని ఆల్మోస్ట్ 5000 మీకు మైటోకాండ్రియాస్ కనబడుతుంటాయి. అంత ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటుంది. సిమిలర్లీ కొంత మినిమం 2-3 దగ్గర నుంచి మీకు థౌజండ్స్ ఆఫ్ మనకి మైటోకాండ్రియాస్ మనకి సెల్స్ లో, అంటే డిఫరెంట్ సెల్స్ హ్యావ్ డిఫరెంట్ పర్టికులర్, అంటే బేసిక్ ఆర్గనల్స్ అని ఎలాగే ఉంటాయి, నంబర్ డిఫర్స్ డిపెండింగ్ అపాన్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, నేను డాక్టర్స్ చెప్తున్న చాలా కాంటెక్స్ట్, ఆ టెర్మినాలజీస్ అన్ని ఈ పర్టికులర్ డయాగ్రామ్ కి సంబంధించినవే. ఇప్పుడు చూడండి, మనం తిన్న తర్వాత న్యూట్రియంట్స్ బాడీలో అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే సెల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మైటోకాండ్రియా లోపలికి మన తిన్న న్యూట్రిషన్ అంతా వెళ్ళడం మొదలు పెడుతుంది. ఆ న్యూట్రిషన్ బర్న్ అవ్వాలి కాబట్టి మనం ఆక్సిజన్ వెళ్ళవలసి ఉంటుంది. ఆక్సిజన్ అంటే ఇక్కడ ఏంటండి O2, ఏదైతే లంగ్స్ ద్వారా వెళ్తుందో బ్లడ్ స్ట్రీమ్ కి, ఆ బ్లడ్ స్ట్రీమ్ నుంచి మైటోకాండ్రియాకి వెళ్ళే లెవెల్ చెప్తున్నాను. దాంతో పాటు ఈ న్యూట్రియంట్స్ తీసుకెళ్లే కెపాసిటీ బ్లడ్ కు ఉండదు. బ్లడ్ లో ఉన్న ప్లాస్మాలో ఉన్న వాటర్ మాత్రమే తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు మనకి మైటోకాండ్రియా లోపలికి ఏం వెళ్తున్నాయి అంటే న్యూట్రిషన్ వెళ్తుంది, వాటర్ వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్తుంది. ఇక్కడ మైటోకాండ్రియా ప్రాసెస్ చేసుకున్న తర్వాత దీన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటాము. అంటే ఒక మెటబాలిజం, ఒక ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఆ సెల్యులార్ రెస్పిరేషన్ లో మనకి ఏం జరుగుతుంది అంటే, ఒకటి మనకి వేస్ట్, ఇప్పుడు నేను గాలి పీల్చుకున్న తర్వాత మళ్ళీ మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది మైటోకాండ్రియా నుంచి. అలాగే కొంత మెటబాలిక్ వేస్ట్ అనేది వస్తుంది. తీసుకున్న న్యూట్రియంట్స్ అంతా ఎనర్జీగా మారుతుంది. దీన్ని మనం బయాలజికల్ గా ఏటీపీ అని అంటారు, అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని అంటాము. ఏటీపీ అని చాలాసార్లు వర్డ్ వాడుతున్నామంటే ఇది మన ఎనర్జీ మాలిక్యూల్స్ అని అర్థము. దీంతో పాటు కొన్ని ఫ్రీ రాడికల్స్ వస్తుంటాయి. మన బాధ అంటే ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ ని ఎలా కంట్రోల్ చేయాలని ఒకసారి దానికోసం డెప్త్ గా మాట్లాడతాం. సో ఫ్రీ రాడికల్స్ ఏ డిజీజ్ కి చూసినా మన ఫ్రీ రాడికల్స్ అని మాట్లాడుతుంటారు. ఐ థింక్ ఫ్రీ రాడికల్స్ ఏంటి? ఐ రిపీట్, ఏదైతే న్యూట్రిషన్, వాటర్, ఆక్సిజన్ మైటోకాండ్రియా లోపలికి వెళ్ళిందో ఫస్ట్ మనకి ఎనర్జీగా వస్తుంది. ఎనర్జీతో అవుతున్నప్పుడు మనకి ఫ్రీ రాడికల్స్ వస్తాయి. దాన్ని మనం రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని అంటాము. డీటెయిల్ గా మీకు చెప్తాను. ROS అంటాము. దాంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, మెటబాలిక్ వేస్ట్ కొంత వస్తుంది. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ఫ్రీ రాడికల్స్. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ టాపిక్ మాట్లాడతారు, ఇక్కడ మనకి పిహెచ్ అండ్ మైక్రో క్లస్టర్స్ మాట్లాడుతూ ఉంటారు. ఈ టాపిక్ ఒకసారి చూద్దాం. అసలు చాలా సార్లు వాడే వర్డ్ ఏంటి? అందరూ ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి ఏం అడుగుతున్నాను. ఫ్రీ రాడికల్స్, ఈ ఫ్రీ రాడికల్స్ అన్ని వేళలా మంచి పనే చేస్తుందా? ఫస్ట్ పాయింట్. అన్ని వేళలా చెడు చేస్తుందా అంటే బ్యాడ్ అట్ ఆల్ టైమ్స్. మూడవది, కొన్నిసార్లు మంచి పని చేస్తుంది, కొన్నిసార్లు చెడ్డ చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అంటే 1, 2, 3 మాత్రమే చెప్పండి. ఫ్రీ రాడికల్స్ గుడ్ అట్ ఆల్ టైమ్స్. సెకండ్ పాయింట్, బ్యాడ్ అట్ ఆల్ టైమ్స్. థర్డ్ వన్, కొన్నిసార్లు గుడ్, కొన్నిసార్లు బ్యాడ్. మనం ఫస్ట్ టైం ఫ్రీ రాడికల్స్ కోసం విన్నప్పుడు
మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అది చాలా 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 డేంజరస్. అందుకే మనం యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. సో వి షుడ్ నాట్ కమ్ టు కంక్లూషన్, అలా ఉండదండి. ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్. కొన్నిసార్లు మంచి చేస్తుంది, కొన్నిసార్లు చెడు చేస్తుంది. ఫైన్. అయితే ఏంటి ఫ్రీ రాడికల్? సార్ జాగ్రత్తగా ఆలోచించండి. మీ మైండ్లో ఆల్రెడీ ఏది ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది కొంతసేపు పక్కన పెడదాము. సైన్స్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఫ్రీ రాడికల్ అంటే ఇండిపెండెంట్ గా ఒక ఆటమ్ ఉంటుంది. ఆ ఆటమ్ లో కానీ అవుట్ సైడ్ ఆర్బిట్ లో కానీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదేదో సమ్ ఎక్స్ ఆటమ్. ఈ ఆటమ్ లో అవుటర్ మోస్ట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ చూస్తే కొన్ని మనకి పెయిరింగ్ కనిపిస్తున్నాయి కదండి. కానీ ఒక దగ్గర దీనికి పెయిరింగ్ లేదు. ఇది సింగిల్ గానే ఇండిపెండెంట్ గానే ఉంది. దీనికి ఈ ఆటమ్ కి దీనికి పెయిరింగ్ లేదు. సో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ అటామిక్ ఆర్బిటల్ లో దీన్ని ఫ్రీ రాడికల్ అంటారు. ఒకసారి మన స్టేట్మెంట్ చదువుతాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రీ రాడికల్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ అ మాలిక్యులర్ స్పీషీస్. అది ఏదైనా కావచ్చు, అది ఆక్సిజన్, నైట్రోజన్ ఏదైనా కావచ్చు. capable of independent existence that contains an unpaired electron in an atomic orbital. అయితే హెల్తీ ఆటమ్ ఎలా ఉంటుంది? అన్ని మనకి పేరింగ్ లో ఉంటుంది. దీన్ని మనం హ్యూమన్ సెల్ గా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్ బాధ ఏంటి? దానికి ప్రక్రియ ఏంటంటే నేచురల్ గా ఈ జత కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ ఫ్రీ రాడికల్ వెళ్ళి ఈ హెల్తీ ఆటమ్ దగ్గర నుంచి బలవంతంగా పేరింగ్ కోసం ఎలక్ట్రాన్ ని లాగేసుకుంటుంది. ఐ రిపీట్, ఈ ఫ్రీ రాడికల్ వెళ్ళి ఆ హెల్తీ ఆటమ్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ తీసేసుకుందో ఈ ఫ్రీ రాడికల్ స్టేబుల్ అవుతుంది. కానీ ఈ సెల్ ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. అంటే ఫ్రీ రాడికల్స్ కానీ మన హ్యూమన్ సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత హ్యూమన్ సెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని పేరింగ్ గా తీసుకుంటుంది. ఎప్పుడైతే పేరింగ్ గా తీసుకుంటుందో కొన్ని డ్యామేజెస్ సెల్ లో జరుగుతాయి. అదేదో నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద మేజర్ వన్. అంటే ఒక హ్యూమన్ సెల్ డ్యామేజ్డ్ సెల్ ఎప్పుడు అవుతుంది అంటే ఫ్రీ రాడికల్స్ ఉన్నప్పుడు, ఆ పేరింగ్ కోసం బలవంతంగా తీసుకున్నప్పుడు మాత్రమే హ్యూమన్ సెల్ డ్యామేజ్ అవుతుంది. దీన్ని మనం ఫ్రీ రాడికల్ అని అంటారు. ఇంకొక పదం ఏంటంటే దానికి ఆక్సిడెంట్స్. ఓకే, అయితే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి అంటే ఫ్రీ రాడికల్ ఎలా ఉంటుంది? ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. మీరు గమనించి ఉండొచ్చు. ఫ్రీ రాడికల్స్ కానీ బాడీలో పెరుగుతుంటే ఇంత ఎఫెక్ట్ ఒక మనిషిలో ఉంటూ ఉంటుంది. 60 years కి ఓల్డ్ ఏజ్ ఎఫెక్ట్ వచ్చిన రోజుల నుంచి 40 years కి ఓల్డ్ ఏజ్ ఎఫెక్ట్ కనబడుతుంది. అంటే ఫ్రీ రాడికల్స్ కొంతవరకు పాత్రని పోషిస్తాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్స్ అని చాలాసార్లు అంటారు, పేర్లోనే ఉంది యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ నేచర్ ఎలా ఉంటుందంటే అది వెళ్ళి నేను వాలంటరీగా తన దగ్గర ఉన్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అంటే ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని వాలంటరీగా డొనేట్ చేస్తుంది. అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ వెళ్ళి ఫ్రీ రాడికల్ కి, బాబు నువ్వు ఎలక్ట్రాన్ తీసుకో, స్టేబుల్ అవ్వు అని అంత కంఫర్టబుల్ గా ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తుంది. దీన్ని మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే మనం యాంటీ ఆక్సిడెంట్స్ మనకి డొనేట్ చేయాలి. ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్ డొనేట్ చేస్తారో బాడీకి, దెన్ అగైన్ స్టార్ట్ రిజ్యూమినేటింగ్. ఎలా అవుతుందో మనం చెప్తాం. బెనిఫిట్స్ చూద్దాం. ఫ్రీ రాడికల్స్ ఎప్పుడు తప్పు అని చెప్పలేము. మన బాడీలో చాలా మట్టుకు ఒక ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో ఫ్రీ రాడికల్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే ఎలా దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? సెల్యులార్ సిగ్నలింగ్ చెప్తుంది. అంటే ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి ఏదైతే సిగ్నలింగ్ వెళ్ళాలో ఆ సిగ్నలింగ్ మనకి ఫ్రీ రాడికల్ చేస్తుంది, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 2 జెనెటిక్ ఎక్స్ప్రెషన్స్. డిఎన్ఏ చేసే పని ఏంటి? కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఒక మనిషి ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఈ పర్సన్ స్కిన్ టోన్ ఏంటి, లేకపోతే ఐ కలర్ ఏంటి, హెయిర్ కలర్ ఏంటి, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ స్టఫ్ అక్కడ మనకి ఆ డిఎన్ఏలో స్టోర్ చేసుకుంటుంది. అది దాన్ని ఖచ్చితంగా ఈ ఆర్ఓఎస్ అనేది ఏమన్నా అనేది మనం చేసుకోవచ్చు. 3వది ఇమ్యూన్ సిస్టమ్. ఇది చాలా బాగా నచ్చిన విషయం అండి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ కదా, ఆ బ్యాక్టీరియాతో ఫైట్ చేయాలి. ఈ ఫ్రీ రాడికల్స్ వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్ చెప్తుంది,
బాబు పడుకున్నావు కానీ ఒకసారి లే, లోపల ఎవరో ఎంటర్ అయ్యారు, ఇండికేషన్ ఇస్తుంది. ఫ్రీ రాడికల్స్ ఉంది. ఫ్రీ రాడికల్స్ మొత్తం మనం చంపడానికి లేదు. ఫ్రీ రాడికల్స్ మొత్తం మనం చచ్చిపోతే ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. అంటే అలాంటి చాలా పనులు, అంటే సెల్ సిగ్నలింగ్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ కానీ, జెనెటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఫ్రీ రాడికల్స్. అయితే కొంత మోతాదులో ఉంటే ఇదంతా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆ మోతాదు కానీ ఎక్కువైపోతే, ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ కానీ ఎక్కువైపోతే అప్పుడు అనర్థం జరుగుతుంది. అందుకే కొన్నిసార్లు ఫ్రీ రాడికల్స్ లిమిట్స్ లో ఉన్నప్పుడు, నార్మల్ లిమిట్స్ లో ఉన్నప్పుడు ఇది గుడ్ చేస్తుంది, కానీ ఓవర్ ద లిమిట్ పెరిగిపోయినప్పుడు ఇది బ్యాడ్ చేస్తుంది. అయితే యాక్చువల్ పదం ఏంటి ఈ ఫ్రీ రాడికల్స్ కంటే? రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని అంటాము. నేను ఇక్కడ నైట్రోజన్ కోసం మాట్లాడటం లేదు, ఆక్సిజన్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం, బికాస్ ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్ దర్. అయితే ఇప్పుడు బాగా గమనించాలి, ఇప్పుడు మైటోకాండ్రియాలో ఫుడ్ మనం తీసుకున్న తర్వాత ఫుడ్ బర్న్ అవ్వాలి. ఫుడ్ బర్న్ అవ్వాలంటే మనం ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మనకి ఏదైనా ఫైర్ లిట్ అవ్వాలంటే దానికి ఆక్సిజన్ ఎలాగైతే హెల్ప్ఫుల్ అవుతుందో, మైటోకాండ్రియాలో ఏదైతే ఫుడ్ మనం బర్న్ అవ్వాలో, ఎనర్జీ ఏటీపీ ప్రొడ్యూస్ చేయడానికి, అక్కడ మనకు ఆక్సిజన్ కావాలి. ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్ O2 కదండి, ఆక్సిజన్ అంటే ఈ O2 మనకి లోపల, అంటే ఫంక్షన్ సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ గ్యాస్ ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఆ ప్రక్రియలో దాన్ని మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అని అంటాం. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే ఆల్రెడీ O2 లోపలికి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రాన్ తీసుకుంటుంది నేచురల్ గా. అలా ఎప్పుడైతే ఎలక్ట్రాన్ తీసుకుంటుందో మనకి తెలుసు O2 అనేది స్టేబుల్ గా ఉంటుంది అని. ఇప్పుడు O2కి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చామనుకోండి, అంటే ఇప్పుడు అన్బ్యాలెన్స్డే కదా, అన్స్టేబుల్ ఆటమే కదా, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎక్స్ట్రా ఉన్న ఎలక్ట్రాన్ కోసం పేరింగ్ కోసం వెతుక్కుంటుంది కదా, అలాగా ఆక్సిజన్ పేరింగ్ ఎలక్ట్రాన్ రావడం వల్ల పేరింగ్ కోసం వెతుక్కడం మొదలు పెడుతుంది. అందుకే అది రియాక్ట్ అవుతూ ఉంటుంది, పేరింగ్ కోసం వెతుక్కుంటుంది. అలాగే ఫస్ట్ వచ్చే ఫ్రీ రాడికల్ అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ లో మనకు వచ్చేది సూపర్ ఆక్సైడ్ ఆనియాన్. ఓకే, ఆ నెక్స్ట్ ఫేజ్ లో ఇంకా పెరిగిపోతే, ఇంకా ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం మొదలు పెడుతూ ఉంటే ఏం జరుగుతుంది అంటే రెండవది వస్తుంది హైడ్రోజన్ పెరాక్సైడ్, H2O2 అంటాం. ఇంకా ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే మనకి హైడ్రాక్సిల్ రాడికల్ అనేది వస్తుంది. అంటే మీరు గమనించే చాలా ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, అయితే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ చాలా ఉంటాయి. దాంట్లో ఈ మూడు చాలా ఎక్కువ పాత్ర పోషిస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, మైటోకాండ్రియాలో O2 ఎలక్ట్రాన్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఒక ఆటం, స్టేబుల్ ఆటం ఎలక్ట్రాన్ తీసుకుందో అది అన్స్టేబుల్ గా మారుతుంది. దాన్ని మనం రియాక్టివ్ అంటాము. అందులో వచ్చిన ఫస్ట్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ లో సూపర్ ఆక్సైడ్ ఆనియాన్ వస్తుంది. ఇది ఇంకా ఎలక్ట్రాన్ తీసుకుంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ గా మారుతుంది. ఇది ఇంకా ఎలక్ట్రాన్ తీసుకుంటే హైడ్రాక్సిల్ రాడికల్ గా మారుతుంది. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడిట్లో ఈ మూడు ఫ్రీ రాడికల్సే. అయితే వీ రెండిటిని మనం రియాక్టివ్ అని అంటాము, దీన్ని మాత్రం రాడికల్ అంటే. ఎక్కడ నేను ఇక సూపర్ ఆక్సైడ్ రాడికల్ అని రాయలేదు, హైడ్రోజన్ పెరాక్సైడ్ రాడికల్ అని రాయలేదు, కానీ హైడ్రాక్సిల్ రాడికల్ అని రాశాను. ఎందుకు ఈ రెండింటిని మనం రియాక్టివ్ అంటాము, ఇది ఎందుకు రాడికల్ అంటాము? సింపుల్ టు అండర్స్టాండ్, ఈ వర్డ్ అర్థం చేసుకోవచ్చు. చూడండి, కొన్నిసార్లు మనం ఒకరింటికి వెళ్తాం, బాగానే డిస్కషన్స్, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాము, బాగానే డిస్కషన్స్ అవుతాయి. ఎక్కడో మనకి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన తర్వాత అవతల వాళ్ళ ఈగోయిస్టిక్ పర్సన్స్ అనుకోండి, ఏమవుతుంది? తగు మొదలవుతుంది. మనకి ఎప్పుడు డౌట్ వస్తుందంటే, ఇప్పుడు నేను ఏం చేయలేదు కదా, వాడితో నాకు ఎందుకు తగు పెట్టుకుంటున్నాడని. ఈ రెండు అవి చేస్తాయి. అంటే మనం వాటి దగ్గరికి వెళ్తే అవి తగు పెట్టుకుంటాయి, కానీ వీడు అలా కాదు. వాడు మన ఇంటికి వస్తాడు, తగు పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చాడు, ఎందుకు తగు పెట్టుకుంటాడు మనకు అర్థం కాదు. వీటన్నిటికి రియాక్టివ్ అంటారు. అంటే ఎప్పుడైనా హ్యూమన్ సెల్స్ వీటి దగ్గరికి వస్తే మాత్రమే ఇవి హ్యూమన్ సెల్స్ దగ్గర నుంచి లాక్కుంటాయి, కానీ హైడ్రాక్సిల్ రాడికల్ కాదు. ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ఎక్కడ దొరికితే లాగేసుకుంటూ ఉంటుంది ఎలక్ట్రాన్ టు మేక్ ఇట్ సెల్ఫ్ స్టేబుల్. అయితే మనం ఏదైతే మైటోకాండ్రియా ఆక్సిజన్ పీల్చుకుందో, O2 ఏదైతే ఎంటర్ అయ్యిందో మైటోకాండ్రియాలోకి, అందులో 2 to 4% ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే మనకి ROS గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, మిగతాదంతా మనకి ఏటీపీ ప్రొడక్షన్ లో మెటబాలిక్ వేస్ట్ బయటకు పంపించడానికి మనకు ఉపయోగపడుతుంది. అయితే ఫ్రీ రాడికల్స్ అందరూ ఒకసారి చాట్ బాక్స్కి రండి. అయితే ఆ మూడు ఫ్రీ రాడికల్స్ అంటే సూపర్ ఆక్సైడ్ ఆనియాన్ కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ, హైడ్రాక్సిల్ రాడికల్స్ కానీ, ఈ మూడు తక్కువ మోతాదులో ఉండాలా,
ఎక్కువ మోతాదులో ఉండాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. స్ట్రెస్ ఫస్ట్ పాయింట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ స్ట్రెస్ అంటే నేను నెగిటివ్ స్ట్రెస్ కోసం మాట్లాడుతున్నాను. అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేశారు కదా, నేను క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు మీ ఆన్సర్ టైప్ చేయండి. 1 minute టైం తీసుకోండి పర్వాలేదు, 1 minute టైం తీసుకోండి పర్వాలేదు, ఆలోచించి మీరు ఆన్సర్ చెప్పండి. నెగటివ్ స్ట్రెస్. ఇప్పుడు 2 సిచ్యుయేషన్స్ తీసుకుందాం. ఫస్ట్ సిచ్యుయేషన్, మన ఆఫీస్లో బాస్తో మనకి తగువైంది. మన ఆఫీస్లో మన బాస్తో తగువైంది. మైండ్ అండ్ బాడీ డిస్టర్బ్ అవుతుంది కదా, కొంత అన్ఈజీనెస్ వస్తుంది. ఓకే ఫైన్, ఇది ఫస్ట్ కేస్. ఇంటికి వచ్చాము, ఆ మూడ్తో మన ఇంటికి వచ్చాము, సంథింగ్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, మన భార్యతో కానీ భర్తతో కానీ తగువైంది. మళ్ళీ మన మైండ్ బాడీ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, అన్ఈజీనెస్ గురవుతుంది. అయితే ఈ 2 కేసెస్లో, అంటే ఫస్ట్ది ప్రొఫెషనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చేయడం వల్ల కొంత అన్ఈజీనెస్ వచ్చింది. సెకండ్ది పర్సనల్ లైఫ్లో మన భార్యతో కానీ భర్తతో కానీ తగు అవడం వల్ల కొంత అన్ఈజీనెస్ వచ్చింది. ఈ రెండిట్లో పర్సనల్ లైఫా ప్రొఫెషనల్ లైఫ్లా, ఏ లైఫ్లో వచ్చిన డిస్టర్బెన్స్ మన మైండ్ అండ్ బాడీని ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి? ఏది ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది? బాస్తో తగ్గు పెట్టుకున్నప్పుడు వచ్చే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందా ప్రొఫెషనల్ లైఫ్లో? భార్యతో తగ్గు పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా? చూడండి, నేను ఇంకా 1 minute టైం తీసుకొని ఆలోచించి చెప్పండి అంటే ఎంతమంది పర్సనల్ లైఫ్లో మాట్లాడుతున్నారు చూడండి. అక్కడ చూడండి ఎంత లైవ్ టెస్టిమోనియల్స్ లో భార్య బాధితుల సంఘం సభ్యులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్స్పీరియన్స్ కదా, ఖచ్చితం అండి. ఇక్కడ పర్సనల్ లైఫ్ లో ఎందుకు అంత ఎక్కువగా మనకు అన్ఈజీనెస్ వస్తుంది అంటే డిపెండ్స్, అక్కడ ఎమోషన్ కనెక్ట్ ఉంది కాబట్టి. ప్రొఫెషనల్ లైఫ్ లో కన్నా పర్సనల్ లైఫ్ లో ఎక్కువ ఎమోషన్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి సైన్స్ ఏం చెప్తుందంటే ఎక్కడైతే ఎమోషన్ కనెక్ట్ ఉందో, ఎక్కడైతే డిస్టర్బెన్స్ వస్తుందో అక్కడ మనకి అన్ఈజీనెస్ స్టార్ట్ అవుతుంది, మైండ్ అండ్ బాడీ. ఇక్కడ మనకు తెలుస్తుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన భార్యతో ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఫైర్ అంటుకుంటుంది, అది అబౌట్ టు ఎక్స్ప్లోడ్ అని తెలుస్తుంది. అంటే అందరు ఎక్స్పీరియన్స్ కదండి, ఈ టైంలో తెలిసిపోయి ఉంటుంది ఎక్కడ ఎక్స్ప్లోడ్ అవుతుందో. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కానీ మనం రియాక్ట్ అయిపోతే, మీ మిస్సెస్ రాడికల్ అవుతుంది కదా అని మనం రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే మన బాడీలో విపరీతమైన ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి. మీరు ఫ్రీ రాడికల్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయా, మీ యవ్వనాన్ని కోల్పోతారు, యూఆర్ బికమింగ్ ఓల్డ్ ఏజ్డ్, అండ్ త్వరగా లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. ఎక్కడైనా అలాంటి స్థితి వస్తే దేవుడు కూడా కాపాడలేడు, బికాస్ దేవుడికి వైఫ్ ఉన్నారు, లైఫ్ ఉంది. సో మనకు కంట్రోల్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ రాడికల్స్ తగ్గించుకోవాలి. అలాంటి సిచ్యుయేషన్ ఎక్కడైనా వస్తే సింపుల్ గా అంతేగా అనుకుని వెళ్ళడం సబబు. కాబట్టి ఫ్రీ రాడికల్స్ వచ్చే ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ అయినా మనం హ్యాండిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే మీకు బాస్ తో ఎక్కువ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది అనుకోండి, అక్కడ ప్రొఫెషనల్ లైఫ్ లో మీకు ఎక్కువ రావడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఎమోషనల్ కనెక్టివిటీ దేనికి ఉన్నది అనేది క్వశ్చన్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డూ హ్యావ్ అ పర్సనల్ కనెక్టివిటీ కాబట్టి దే ఆర్ సెడ్ సెకండ్ వన్ యాజ్ అ పర్సనల్ లైఫ్. అంటే బాడీ ఏదైతే ఆ 3 ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేసుకుంటుందో అది ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయి అని దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇవన్నీ అవుట్ సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ స్మోకింగ్ కానీ, మన బాడీ మెడిసిన్స్ కానీ, అవుట్ సైడ్ నుంచి వచ్చిన వైరస్ బ్యాక్టీరియాస్ కానీ, ఈఎంఎఫ్ మనందరూ ఇప్పుడు వైఫై వాడుతున్నాం కదా, ఆ వైఫైస్ కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్స్ కానీ, మన ఇంట్లో వాడుతున్న లైజాల్స్, డెటాల్స్, ఇవన్నీ హౌస్ హోల్డ్ కెమికల్స్ కానీ, కొంతమంది చూడండి జిమ్కి వెళ్ళిపోయి విపరీతంగా ఎక్సర్సైజ్ చేసేస్తుంటారు, అలా కానీ మోల్డ్ అంటే మనకి ఫంగస్ కానీ బ్యాక్టీరియా అలా పట్టిన ఫుడ్ ని మనం తీసుకుంటే మోల్డ్ కానీ. సో రేడియేషన్ ఎఫెక్ట్స్ అంటే మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్రే ముందు నించున్నాను అనుకోండి, కొంత రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఈసీజీస్ కొంత కైండ్ ఆఫ్ ఎనీ ఎక్కడైతే ఎస్పెషల్లీ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో జరుగుతుంటే అని రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. మన పొల్యూషన్ అట్మాస్ఫియర్స్ లో ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ బేక్డ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నా, సరిగ్గా పడుకోకపోయినా, ఏదైతే ఆ 10 to 4 నైట్ 10 o'clock to 4 ఆ పర్టికులర్ టైం ని పాటించకుండా స్లీప్ కానీ ఉంటున్నా, ఇన్సోమ్నియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, బయట నుంచి ఏదైనా టాక్సిన్స్ ఎంటర్ అవుతున్నా, యూవీ రేస్ ఎక్సెసివ్ టైం మనం అంటే సన్ లైట్ లో ఎక్కువ సేపు ఉండిపోతున్నా, యూవీ రేస్ ఉన్నా, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని పెంచేస్తూ ఉంటాయి.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ రాడికల్స్ ఇలా పెరిగిపోతే మనం ఏం చేయాలి కదా. ఇప్పుడు అందరికీ చాలా డౌట్ వస్తుంది. ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతే ఏమవుతుందంటే ఏదైతే మీకు సెల్ చూపించానో ఆ సెల్ పైన ఉన్న మెంబ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తుంది. సెల్ లోపల ఉన్న ప్రోటీన్స్ ని నంబర్ ని తగ్గిస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే డిఎన్ఏ. మీరు బాగా గమనిస్తే డిఎన్ఏ ఈ కైండ్ ఆఫ్ మీరు పిక్చర్స్ చూసుంటారు, స్ట్రాండ్స్ ఉంటూ ఉంటాయి. అదేం చేస్తుందంటే ఆ స్ట్రాండ్ ని కట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది, ఆ స్ట్రాండ్స్ ని కట్ చేస్తుంది. అయితే మనం మాలిక్యులర్ లెవెల్ ఆఫ్ బయాలజీకి వెళ్తే ఈ స్ట్రాండ్స్ మళ్ళీ అది రీజనరేట్ చేసుకుంటే రిపీట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రిపీట్ బాగా చేసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే ప్రతి డిఎన్ఏ మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, బికాస్ సెల్ చచ్చిపోతుంది, కొత్త సెల్ వస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వెళ్ళాలి డిఎన్ఏ. ఇప్పుడు ఈ పర్టికులర్ డిఎన్ఏ స్ట్రాండ్ సరిగ్గా రిపేర్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ రీజనరేట్ అవ్వకుండా డీజనరేట్ అవుతుంటుంది. అది మ్యూటేషన్స్ కి అంటే రూపాంతరం చెందుతుంటుంది. అలా మ్యూటేషన్స్ కానీ రాంగ్ గా వెళ్తే దట్స్ హౌ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. అందుకే మనం చాలా చెప్తుంటాం ఏంటంటే ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతూ ఉంటే ఈ పర్టికులర్ స్ట్రాండ్స్ ని తెంపుతూ ఉంటుంది కాబట్టి డిఎన్ఏ. ఎప్పుడైతే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందో నెక్స్ట్ వచ్చే సెల్స్ ప్రొడక్షన్ లో రీప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు సరిగ్గా మనకి కాపీయింగ్ జరగదు. సరిగ్గా కాపీయింగ్ జరగకపోతే దట్స్ హౌ ఇట్ లీడ్స్ టు ది క్యాన్సర్ అని సింపుల్ గా మనం చెప్తాం. దట్స్ హౌ ఫ్రీ రాడికల్స్ ని ఎప్పుడు ఒక మోతాదు కన్నా ఎక్కువ మోతాదులో మనం అలో చేయడానికి లేదు. ఇలాంటివి మనం మాట్లాడుకున్న ఎలాంటి డిజీజ్ అయినా, డయాబెటీస్ మెలిటస్ అంటే షుగర్ అనుకుందాము, మల్టిపుల్ అంటే ఈ సో కాల్డ్ సెరోసిస్ అంటే ఏంటంటే, స్క్లెరోసిస్ అంటే మనకి బ్రెయిన్ నుంచి బ్యాక్ బోన్ కి ఉన్న నర్వస్ సిస్టమ్ ని మనం స్క్లెరోసిస్ అంటూ ఉంటాము. తర్వాత ఆస్తమా కానీ అంటే లంగ్స్ ఇష్యూస్ కానీ, క్యాన్సర్ కానీ, న్యూరోజెనరేటివ్ చూడండి మనకి మర్చిపోతుంటారు, అల్జీమర్స్ అంటే పార్కిన్సన్స్ డిజీజ్, ఇలాంటివి అంటే నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ సంబంధించిన సిస్టమ్ కానీ, కార్డియోవస్కులర్ అంటే మనకి హార్ట్ కి సంబంధించిన థింగ్స్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే బోన్స్ ఇష్యూస్ కానీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ కానీ, తర్వాత ఎస్పెషల్లీ ఏజింగ్ కానీ, ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ ఇచ్చిన ఎఫెక్ట్ వల్లే వస్తాయి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే పిహెచ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు, పిహెచ్ ఎసిడోసిస్ కండిషన్ చెప్తున్నప్పుడు ఇవన్నీ మనం లిస్ట్ అవుట్ చేస్తాము. కానీ అక్కడ కన్నా ఓఆర్పి దగ్గర మనం లిస్ట్ అవుట్ చేసుకోకుంటే దానికి ఎక్కువ మైలేజ్ ఉంటుంది. వన్ స్మాల్ కరెక్షన్ వీ హావ్ టు డూ ఇన్ అవర్ ప్రెజెంటేషన్స్. ఇవన్నీ బేసిక్ సైన్స్ ఏం చెప్తుందంటే ఆర్ఓఎస్ అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ వల్ల రూట్ కాజ్ వల్ల వచ్చిన డిసీజెస్. అయితే సరే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి, మనం ఏం చేయాలి? మనం ఏం చెప్తాం జనరల్ గా, సార్ మీరు డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఇక్కడ ఎక్సర్సైజ్ చేయమని చెప్పలేదండి, డైలీ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే నేను ఎక్సర్సైజ్ చేశాను. ఎక్సర్సైజ్ చేస్తే లోపల ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి, నేచురల్ గా పెరుగుతాయి. అలాగే ఆ ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడానికి బాడీ స్వతహాగా కొంత యాంటీ ఆక్సిడెంట్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి ఫ్రీ రాడికల్స్ ని సప్రెస్ చేస్తాయి. డే 1 లో జరుగుతుంది. డే 2 లో మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు, మీకు మళ్ళీ ఫ్రీ రాడికల్స్ పెరిగితే మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ అయ్యి మళ్ళీ ఫ్రీ రాడికల్స్ ని స్టేబుల్ చేస్తుంది. థర్డ్ డే, ఫోర్త్ డే అలా వెళ్తున్న కొలది ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ నేచురల్ గా ఒక్కసారి బాడీకి అడాప్టబుల్ అయిన తర్వాత ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అంటే తగ్గుతుంది అనే మాట అనుకోవడం కన్నా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అంటే మీరు రోజు బాడీకి ఒక కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. ఎలాంటి సిచ్యుయేషన్స్ అయినా ఫ్రీ రాడికల్స్ పెరిగితే యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అవ్వాలి. అంటే మీకు బాడీలో స్వతహాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అవ్వాలి అంటే మీరు రోజు ఎక్సర్సైజ్ చేయాలి. దట్ ఈస్ హౌ ఇట్స్ గాట్ రిలేటెడ్. అయితే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ వర్డ్ మనకు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ సూపర్ ఆక్సైడ్ యానయాన్ ఉంది కదండి. ఈ సూపర్ ఆక్సైడ్ యానయాన్ బాడీ వల్ల అంటే నేచురల్ గా సెల్ కదా ప్రొడ్యూస్ చేసుకుంది. అంటే ఈ సెల్ ప్రొడ్యూస్ చేసుకుంది కాబట్టి మళ్ళీ సెల్ దే రెస్పాన్సిబిలిటీ ఈ సూపర్ ఆక్సైడ్ యానయాన్ ని మళ్ళీ మనకి సప్రెస్ చేయడం. అప్పుడు ఫస్ట్ మనకి సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అని ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉత్పత్తి అవుతుంది. సూపర్ ఆక్సైడ్ యానయాన్ ఉత్పత్తి అయిన తర్వాత ఏదైతే మనకి బాడీలో ఫంక్షనింగ్ చేస్తారో డిజైర్డ్ లెవెల్స్ ఉంటే పర్వాలేదు, డిజైర్డ్ లెవెల్స్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే బాడీ స్వతహాగా మళ్ళీ సెల్లే యాంటీ ఆక్సిడెంట్ డెవలప్ చేసుకుంటుంది, సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్. ఇది సూపర్ ఆక్సైడ్ యానయాన్కి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, సెకండ్ లెవెల్ ఆఫ్ సెల్స్ కి వెళ్తే మనకి ఏమవుతుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ కి దాన్ని తగ్గించడానికి మనం
క్యాటలైజ్ అని గ్లూటాథియోన్ పెరాక్సిడేస్ అని ఒక 2 ఎంజైమ్స్ ఉత్పత్తి. ఇవన్నీ ఎంజైమెటిక్ రియాక్షన్స్ అని అంటాం. నాట్ గెటింగ్ ఇన్ టు డెప్త్, ఈ ఇన్ఫర్మేషన్ మనకు సరిపోతుంది. అంటే సూపర్ ఆక్సైడ్ యానియాన్ ఫ్రీ రాడికల్ కంట్రోల్ చేయాలంటే సూపర్ ఆక్సైడ్ డిస్మిటోజ్ అని SOD అంటాము. హైడ్రోజన్ పెరాక్సైడ్ ని మనం కంట్రోల్ చేయాలంటే క్యాటలైజ్ అండ్ గ్లూటాథియోన్ పెరాక్సిడేస్ అండి. అంటే అవుట్పుట్ ఆఫ్, అంటే ఒకసారి ఏమవుతుందంటే ఒకసారి ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మిటోజ్ యానియాన్ కి రియాక్ట్ అయిన తర్వాత దీని అవుట్పుట్ ఏమిటి అంటే వాటర్ H2O గా వస్తుంది. అలాగే క్యాటలైజ్ డిస్మిటేజ్ గ్లూటాథియోన్ కూడా వర్క్ చేస్తున్నప్పుడు ఈ H2O2 కూడా వాటర్ గానే వెళ్తుంది. అంటే నేచురల్ గా ఈ ఫ్రీ రాడికల్స్ అన్ని వాటర్ గానే కన్వర్ట్ అవుతాయి అట్ దట్. కానీ ఈ హైడ్రాక్సిల్ రాడికల్ ఏముందో దీన్ని మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. బాడీకి స్వతహాగా నేచురల్ డిఫెన్సివ్ మెకానిజం ఈ హైడ్రాక్సిల్ రాడికల్ ని కంట్రోల్ చేయడానికి లేదు. అయితే అందుకే ఏం చెప్తారు, బయట నుంచి ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. నేచురల్ డిఫెన్సివ్ మెకానిజం లేదు కాబట్టి హైడ్రాక్సిల్ రాడికల్ కంట్రోల్ చేయడానికి ఇది హైలీ రాడికల్ గా ఉంటుంది, హైలీ రియాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి దీని వల్లే ఏదైతే మనం ఫ్రీ రాడికల్ చెప్తున్నామో, ఎంత డ్యామేజ్ చేస్తున్నామో ఈ రాడికల్ వల్లే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది వన్ కంపేర్ టు ది సూపర్ ఆక్సైడ్ యానియాన్ అండ్ ది హైడ్రోజన్ పెరాక్సైడ్. అయితే నేచురల్ డిఫెన్సివ్ మెకానిజం ఏం లేదు కాబట్టి దట్స్ వై డాక్టర్స్ ఆల్వేస్ సజెస్ట్ us టు గో ఫర్ ది యాంటీ ఆక్సిడెంట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. అవుట్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి ఇలా కనబడతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇది చూసాం, SOD అని, క్యాటలైజ్ అని, గ్లూటాథియోన్ పెరాక్సిడేస్ అంటే ఈ 3 ప్రైమరీ ఎంజైమ్స్ అని అంటారు. అయితే బాడీ ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే ఈ మిగతా 4 క్యాడర్స్ ఇవన్నీ సెకండరీ యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్స్. అంటే మనం తీసుకున్న తర్వాత బయట నుంచి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాం, బెస్ట్ యాంటీఆక్సిడెంట్ కింద వైటమిన్ సి చెప్తాం. సో వైటమిన్ A గానీ, వైటమిన్ C గానీ, ఏస్ అంటాం, A గానీ, C గానీ, E గానీ, తర్వాత ప్రోటీన్స్ గానీ, మినరల్స్ గానీ, ఇవన్నీ మనకి యాంటీఆక్సిడెంట్స్ వస్తాయని చెప్తాం. అయితే ఇవన్నీ దేని మీద యాక్ట్ అవుతాయి, ఈ 3 కేటగిరీస్ అంటే మళ్ళీ ఆ సూపర్ ఆక్సైడ్ యానియాన్ మీద, తర్వాత ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ మీద ఎక్కువగా యాక్ట్ అవుతాయి. ఆ 3 హైడ్రాక్సిల్ రాడికల్ మీద అంత ఎక్కువగా యాక్ట్ అవ్వవు. ఏది ఎక్కువగా యాక్ట్ అవుతుంది అంటే గ్లూటాథియోన్ COQ10 అంటాం. ఇది యాక్చువల్గా ఎక్కువ ఉంటుంది టొమాటోస్ లో కానీ. చూడండి ఇప్పుడు బ్రోకలీ అంటున్నాము, అవకాడోస్ కానీ, ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్స్. మీరు నాకు చెప్పండి, డ్రై ఫ్రూట్స్ రోజు ఎన్నిసార్లు ఎంతమంది తింటున్నారు? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తింటున్నాం. కానీ ఆల్ డ్రై ఫ్రూట్స్ ఆర్ రిచ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ COQ10 అంటే గ్లూటాథియోన్. ఇది H2 మన హైడ్రాక్సిల్ రాడికల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటున్నామో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ హైడ్రాక్సిల్ రాడికల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయినట్టు మనం మన ఎన్వైరన్మెంట్ ని సృష్టించుకోవటం లేదు. అంటే బయట నుంచి మనం అంత యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటున్నాం. రోజు మీరు ఒక అన్కుక్డ్ వెజిటబుల్, ఒక ఫ్రూట్ తీసుకుంటున్నారా? ఐ రిపీట్, రోజు మీరు అట్లీస్ట్ 1 అన్కుక్డ్ వెజిటబుల్, ఒక ఫ్రూట్ తీసుకుంటున్నారా? తీసుకుంటే కొంత యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి వెళ్తుంటాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇవన్నీ ఉన్నా కూడా హైడ్రాక్సిల్ రాడికల్ ని ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే మనం ఇంత ఇప్పుడు పీపుల్ ఆర్ ఎర్నింగ్ మనీ అండి. పాయింట్ ఈస్ నాట్ ఎర్నింగ్ మనీ, పీపుల్ ఎర్నింగ్ మనీ. పీపుల్ బయట నుంచి కొనుక్కుంటున్నారు, తింటున్నారు, అయినా కూడా ఇన్ని డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి? బాగానే వాటర్ తాగుతున్నాము, బాగానే ఇంట్లో అట్మాస్ఫియర్స్ ఉంటున్నాయి, అండ్ తర్వాత మంచి మంచి ఫుడే తింటున్నాము. పీపుల్ ఆర్ బికమింగ్ హెల్త్ కాన్షియస్. అయినా పీపుల్ ఎందుకు ఓల్డ్ ఏజ్ లా కనబడుతున్నారు? ఎందుకు డిసీజెస్ వాళ్ళకి వెనక్కి రావడం లేదు? ఎందుకు హాస్పిటల్స్ ఎక్కువ వెళ్ళవలసి వస్తుంది? ఎందుకంటే ఎనఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని ఆ హైడ్రాక్సిల్ రాడికల్ కి సమాధానం ఇవ్వలేకపోతున్నాయి. సో మనిషికి ఏమి చేయలేని సందర్భం, ఇలా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ హైడ్రాక్సిల్ రాడికల్ మనిషిని ఇంకా 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 కొంగు తీస్తున్నప్పుడు, అలా హెల్ప్లెస్ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు దేర్ కమ్ ఆర్ ద మోస్ట్ హీరో. దట్స్ వాట్ వి కాల్ హైడ్రోజన్ గ్యాస్. ఆ హైడ్రోజన్ మాలిక్యూల్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మనం H2 ఇస్తాం కదా, మన ఏదైతే ఎలక్ట్రోలైజ్ రెడ్యూస్డ్ వాటర్ ఉందో ఆ H2 ఏం జరుగుతుందంటే బాడీలోకి వెళ్ళిన తర్వాత 2 H కింద స్ప్లిట్ అయిపోతుంది. H2 కింద స్ప్లిట్ అవుతుంది. మీరు బాగా గమనించవచ్చు కదా, మనం ఎప్పుడైతే వాటర్ తీసుకుంటాం H2లో ఆ H కింద స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క H ఒక డాట్ OH అంటే హైడ్రాక్సిల్ రాడికల్ కి మీకు ఎలక్ట్రాన్ ని షేర్ చేస్తుంది. ఇంకో హైడ్రాక్సిల్ రాడికల్ ఇంకో హైడ్రోజన్ ఆటమ్ మీకు ఎలక్ట్రాన్ ని షేర్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ H.OH అంటే ఏంటి? ఇస్ నథింగ్ బట్ వాటర్.
ఎప్పుడైతే వాటర్ కలుస్తుందో అంటే అవుట్పుట్ ఆఫ్ దట్ ఫ్రీ రాడికల్ ఇస్ H2. అంటే మొత్తం మనకి ఏదైతే ఎన్వైరన్మెంట్ లో ఉన్నామో బాడీ డిఫెన్సివ్ మెకానిజం లేనప్పుడు బయట నుంచి మన యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవాలి కాబట్టి ఆ తీసుకున్న యాంటీ ఆక్సిడెంట్ కూడా డిసిప్లైన్డ్ గా తీసుకోవట్లేదు కాబట్టి నాట్ ఇనఫ్ కాబట్టి దట్టు క్వాలిటీ కూడా తక్కువ ఉంది కాబట్టి హైడ్రాక్సిల్ రాడికల్ మనం కంట్రోల్ చేసుకోలేకపోతాం కాబట్టి దేర్ కమ్ H2 గ్యాస్ ఎప్పుడైతే డిజాల్వ్డ్ గ్యాస్ వాటర్ లో వెళ్తుందో నేనున్నానని చెప్పి ఆపద్బాధుడి కింద ఆ లోపల ఉన్న హైడ్రాక్సిల్ రాడికల్స్ ని వాటర్ కింద కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బి సో థ్యాంక్ఫుల్ టు దిస్ పర్టికులర్ H2. అందుకే మనం రోజు వాటర్ తాగుతున్నప్పుడు లోపల ఉన్న డేంజరస్ హైడ్రాక్సిల్ రాడికల్స్ ని మనం కంట్రోల్ చేస్తున్నాము. దీని వల్ల మన ఏజింగ్ ని పోస్ట్ పోన్ చేయొచ్చు, మన డిసీజెస్ ని పోస్ట్ పోన్ చేయొచ్చు. దట్స్ హౌ ది బికమ్ సో హెల్దీ. అప్పుడే థ్యాంక్స్ చెప్పకండి, అసలు మూవీ ఇప్పుడు ఉంది, ఏం జరుగుతుంటుంది. సరే H2 మాలిక్యూల్ ఎంత చిన్నది, అసలు H2 మాలిక్యూల్ ఎంత ఉంటుంది? 50 పికోమీటర్స్ వైడ్ ఉంటుందండి. పికో అంటే మనకు తెలుసు 10⁻⁻12 అంటే 1 మీటర్లో 1 కోటి వంతు, అందులో మళ్ళీ 1,00,000 వంతు. 1 మీటర్లో 1 కోటి వంతు, ఆ కోటిలో 1,00,000 వంతు. అంటే అంత చిన్నది హైడ్రోజన్ మాలిక్యూల్. అంటే ఎలాంటి స్పేస్ లో అయినా సరే ఎస్కేప్ అయిపోగలదు. అందుకే మనం వాటర్ తాగిన వెంటనే తాగేయాలి అంటుంటాం. బికాస్ హైడ్రోజన్ మాలిక్యూల్ అంత చిన్నది కాబట్టి ఎస్కేప్ చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా సింపుల్ గా చెప్తాను, మనకు హెయిర్ తీద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సారీ నాకు లేదు కదా, మీరు తీసుకొని చూడొచ్చు. ఆ హైడ్రోజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ లో ఒక స్ట్రాండ్ ఉంటుంది కదా, ఇది ఒక వెంట్రుక అనుకుందాం, సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్. ఇక్కడ నేను విత్ చూద్దాం, అంటే ఆ పర్టికులర్ వెంట్రుక ఎంత మందంలో ఉంది అంటే ఆ మందంలో మనం ఎన్ని మాలిక్యూల్స్ మనం పెట్టగలము అని చూస్తే 30 లక్షల H2 మాలిక్యూల్స్ ఈ స్పేస్ లో మనం సర్దియచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ మందంలో 30 లక్షల H2 మాలిక్యూల్స్ ని మనం అకామిడేట్ చేయొచ్చు. అంటే H2 మాలిక్యూల్ అంత చిన్నది కానీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే ఈ రోజు మొత్తం ప్రపంచంలో ఏదైతే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ జర్నల్స్ ఉన్నాయో ఆ జర్నల్స్ చూస్తే మనిషికి, యానిమల్స్ కి, హ్యూమన్ బీయింగ్స్ కి, యానిమల్స్ కి కలిపి 170 డిజీజ్ మోడల్స్ ఉన్నాయి H2 థెరపీని వాడుతున్నందుకు. అంటే ఆల్మోస్ట్ మన బాడీలో ప్రతి ఆర్గన్ కి థెరపీని ఇవ్వచ్చు అని జర్నల్స్ చెప్తూ ఉన్నాయి. అంటే మీరు చాలా చాలా గర్వంగా చెప్పొచ్చు, H2 has a positive note on the body once we consume. It is going to act for sure. డిలే అవుతుంది కానీ డినై అవ్వదు. మళ్ళీ చెప్తానండి, డిలే అవుతుంది కానీ డినై అవ్వదు. ఖచ్చితంగా యాక్ట్ చేస్తుంది, కానీ టైం డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్ సీరియస్నెస్ ఆఫ్ ద పర్టికులర్ సెల్యులర్ మెటబాలిజం బట్టి అది ఆధారపడి ఉంటుంది. అందుకే ఎనాజిక్ చాలా క్లియర్ గా క్లెయిమ్ చేస్తుంది, మీరు దయచేసి ఎటువంటి మెడికల్ క్లెయిమ్స్ ఇవ్వద్దు. అంటే వి నెవర్ నో వాట్ ఈస్ ద డిజీజ్ మోడల్ ఇన్సైడ్. ఖచ్చితంగా అవుతుంది, బట్ ఇట్ టేక్స్ టైం. అందుకే మనకి వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అవర్ ఓన్ టెస్టిమోనియల్స్, కానీ మనం ఎక్కడ క్లెయిమ్ చేయడానికి లేదు. ఎందుకు క్లెయిమ్ చేయడానికి లేదు? ఇక్కడ మీకు ఐ గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. సరే, మనం వాటర్ తాగుతాం కదా, సారీ H2 is very much smart అండి. ఇక్కడ వెరీ 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 స్మార్ట్ మాలిక్యూల్. అంటే ఇక్కడ మనకి పాత్ర ఏం పోషిస్తుంది, ఎందుకు మనం H2కి చాలా థ్యాంక్స్ చెప్పాలి అని మనం ఆలోచించాలి. నార్మల్ గా మన బయట నుంచి తీసుకున్న సో కాల్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఒక విధంగా పనిచేస్తుంది, H2 మాలిక్యూల్ ఒక విధంగా పనిచేస్తుంది. ఒక దేవుడిలా పనిపిస్తుంది. ఎలా దేవుడిలా పనిచేస్తుంది చెప్తాను. స్మార్ట్ రోల్స్ అండి, వెరీ వెరీ స్మార్ట్ రోల్స్. ఫస్ట్ మనం తీసుకుందాం సెక్యూరిటీ. అంటే సెల్ ఏదైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురవుతుందో ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి అవ్వకుండా ఇది సెక్యూరిటీగా యాక్ట్ అవుతుంది. అంటే ఒక ఫ్రీ రాడికల్ వస్తే, బాబు నువ్వు సెల్ లోపలికి వెళ్ళొద్దు, నీకు కావాల్సింది ఎలక్ట్రానిక్ కదా, ఎలక్ట్రాన్ తీసుకో, నువ్వు వెళ్ళిపో. సో సెల్ డ్యామేజ్ జరగదు. ఫస్ట్ సెక్యూరిటీ తీసుకుంటుంది. సెకండ్ సెక్యూరిటీ ఏం చెప్తుంది అంటే ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయి అనుకుందాం. అంటే మనం మంచి ఎన్వైరన్మెంట్ నుంచి పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు ఏమవుతుంది, ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి కదా. ఈ H2 ఏం చెప్తుంది అంటే
NRF2 పాత్వే అని ఉంటుంది. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డెప్త్. NRF2 పాత్వే దాన్ని నిద్ర లేపుతుంది. బాబు ఒకసారి నువ్వు గమనించు, ఫ్రీ రాడికల్స్ చాలా వస్తున్నాయి. ఆ NRF2 పాత్వేని ఎగ్జైట్ చేసిన తర్వాత NRF2 పాత్వే ఏం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. అంటే మనం ఇందాక చూసినట్టు ఆ సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ కానీ, క్యాటలేజ్ కానీ, గ్లూటాథియోన్ కానీ ఎక్కువగా పెంచుతుంది. అంటే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా బాడీకి, ఎక్కువగా చెప్తుంది. అలా వాటిలో పెంచే తత్వంలో ఈ H2 మాలిక్యూల్ ఉంటుంది. మూడవది ఎంత సెక్యూరిటీ ఉంటుందంటే ఒక్కసారి H2 ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతే, ఆ సెల్ నుంచి వెళ్ళిపోతే కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల తర్వాత కూడా ఆ సెల్ దగ్గర యాక్టివిటీ కంటిన్యూ అవుతున్నట్టు సైంటిస్ట్ హ్యావ్ టోల్డ్ అండి. మళ్ళీ చెప్తాను, ఒక యాక్టివిటీ ఏదైతే H2 చేసిందో అది వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల తర్వాత కూడా ఆ యాక్టివిటీ ఇంప్రెషన్ ఉంటుంది. సైంటిస్ట్ ఏం అనుకున్నారంటే అయితే ఎక్కడో జెనెటిక్ ఎక్స్ప్రెషన్ ని ఇది మోడిఫై చేస్తుంది, ఎక్కడో ఈ మన సెల్ మెటబాలిజం ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్తారు. ఇది నేను చెప్పటం లేదు. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇది బాగా చదవడం మీకు అర్థమవుతుంది. ఐ స్పీక్ ఆన్ దట్. అర్థమైపోయిన వాట్ జర్నల్ సేస్ యాక్చువల్లీ మనం జస్ట్ లైక్ దట్ మాట్లాడుకోవటం లేదు. వన్ మెకానిజం దట్ హైడ్రోజన్ యూజెస్ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ is by the activation of NRF2 KEP1, ఇది యాక్చువల్ పాత్వే, అండ్ సబ్సిక్వెంట్ ఇండక్షన్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్ రెస్పాన్స్ ఎలిమెంట్. ఈ ARE నే మనకి యాంటీఆక్సిడెంట్స్ ఉత్పత్తి చేస్తుంది, which leads to the production of various cytoprotective proteins like glutathione, catalase, superoxide dismutase and the peroxidase and oxidase. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, అంటే ఇది సైటోప్రొటెక్టివ్ గా వర్క్ చేస్తుంది. అంటే కొన్ని రోజుల తర్వాత కూడా ఆ జెనెటిక్ ఎక్స్ప్రెషన్ ని ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బి సో థ్యాంక్ఫుల్ టు H2. సరే, రెండో చూద్దాం. స్మార్ట్ లో M అంటే ఎటు చూద్దాం. మెసెంజర్ అండి. M స్టాండ్స్ ఫర్ మెసెంజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్కి వెళ్దాం. అంటే సపోజ్ వీడేం చేస్తాడంటే ఈ హైడ్రోజన్ అన్నవాడు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్తూ ఉంటాడు. వాడికి మిత్రుడా శత్రువు అదే ఉండదండి, వెళ్ళి అందరికీ హాయ్ చెప్తాడు. అపార్ట్మెంట్ లో కొంతమందికి పడదు కదా, మనకు తెలిసే విషయం, కోల్డ్ వార్స్. అలా వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఎవరికైతే ఆ కోల్డ్ వార్స్ ఉందో వాళ్ళు కూడా మాటల్లో సంభాషణలో కలిపేస్తూ ఉంటాడు. సో దట్ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు, ఆ కోల్డ్ వార్ ఎవరైతే మాట్లాడుకోవట్లేదు వాళ్ళతో కూడా మాట్లాడించి చేస్తాడు. అంటే ఏం జరుగుతుందంటే సెల్ టు ద సెల్ ఏదైతే సిగ్నల్స్ మిస్ అయ్యాయో ఆ సెల్ టు సెల్ కి సిగ్నల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఐ రిపీట్, సెల్ సిగ్నలింగ్ కి ఎస్టాబ్లిష్ చేస్తుంది. అది డైరెక్ట్ గా చేస్తుంది. దీంతో పాటు ఏదైతే మనకి సెల్ చచ్చిపోతుందో, ఏదైతే ఏజింగ్ అవుతుందో, ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, ఏదైతే ఒబేసిటీ ఉంటుందో ఇదంతా ఇండైరెక్ట్ గా తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒబేసిటీ పెరిగిపోతుంది అనుకుందాం, ఫ్యాట్ అక్యుములేషన్స్. ఇది చెప్తుంది నిజంగా అంత అవసరమా, ఆ ఫ్యాట్ ఇక్కడ అక్యుములేట్ అవడం అవసరమా, ఆ సెల్స్ తో మాకు చెప్తుంటుందండి. సో దట్ ఇట్ రెడ్యూసెస్ ది అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్యాట్ ఇన్ దట్ ఒబేసిటీ. అంటే అంత క్లియర్ గా సెల్స్ తో ఇది కమ్యూనికేట్ జరుగుతుంటుంది. ఎక్కడైతే సెల్స్ టు సెల్ మనకి కమ్యూనికేషన్ వీక్ అవుతుందో దేర్ కమ్స్ అవర్ మెటబాలిజం డ్రూపింగ్ డౌన్. అయితే సెల్ టు సెల్ ఎప్పుడైతే మీకు ఎఫెక్టివ్ గా సిగ్నల్ జరుగుతుందో ఎవ్రీథింగ్ గోస్ గుడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనము నలుగురు ఉంటే, వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉంటే, అందరి మధ్యన కమ్యూనికేషన్ బాగున్నప్పుడు ఇల్లు హెల్తీగా ఉంటుంది కదండి. సిమిలర్లీ సెల్ కి మధ్యన ఎప్పటికీ సిగ్నల్స్ హెల్తీగా ఉంటుందో ఓవరాల్ గా ఈ సిస్టమ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ మెసెంజర్ డూ అండి. థ్యాంక్స్ టు H2 ఫర్ దట్ అండి. నేను చెప్పడం లేదు, ఇక్కడ చూడండి. we have shown that another journal, we have shown that hydrogen suppresses signaling pathways in allergies. allergy ఏదైనా సిగ్నల్ తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసే సిగ్నలింగ్ తగ్గిస్తుంది, వితౌట్ డైరెక్ట్లీ స్కావెంజింగ్ రియాక్టివ్ ఆక్సిజన్ అండ్ స్పీషీస్. అంటే అది వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఎలక్ట్రాన్ ఇచ్చేయడం అలా కాకుండా ఈ ఎలక్ట్రాన్ ఇవ్వాలా ఇవ్వకూడదని డెసిషన్ తీసుకుంటుంది. డైరెక్ట్ గా ఫ్రీ రాడికల్స్ ని అడ్రస్ చేయదు. కొన్నిసార్లు సిగ్నలింగ్ పాత్వేస్ కి లింక్ అయి ఉన్న ఈ సో కాల్డ్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. చూడండి, సిగ్నలింగ్ మాలిక్యూల్స్ దట్ ఆర్ మాడ్యులేటెడ్ బై హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయో మీకు సిగ్నలింగ్ మాలిక్యూల్స్ సుమారు మనకి 18 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ అన్ని మాలిక్యూల్స్ ని, యాక్టివిటీస్ ని, ఎక్స్ప్రెషన్స్ ని హైడ్రోజన్ మారుస్తుంది అని one of the familiar journals stating it. That's why thanks to H2.
ఏ నాకు బాగా నచ్చిన విషయం అండి, అనలిస్ట్. వాటర్ తీసుకున్న తర్వాత బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత సెల్స్ అన్నిటికి దగ్గర వెళ్ళిన తర్వాత ఇది అనలైజ్ చేస్తుందండి. వాట్స్ గోయింగ్ ఆన్ అన్నట్టు వెళ్తుంటుంది. సపోజ్ మనం ఊరు వెళ్తాం, ఊర్లో మనం హెల్ప్ చేద్దాం అనుకుంటాం. కొంత సెక్ట్ ఆఫ్ పీపుల్ 3 పూటలు శుభ్రంగా భోజనం చేస్తున్నారు అనుకుందాం. కొంత సెక్ట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఒక పూట కూడా సరిగ్గా భోజనం చేయలేకపోతున్నారు అనుకుందాం. ఇప్పుడు మనం భోజనం ఎవరికి పెట్టాలి? 3 పూట్ల భోజనం చేస్తున్న వాడికి భోజనం పెట్టాలా? భోజనం అసలు లేని వాడికి భోజనం పెట్టాలా? కదా, మనకి సివిక్ సెన్స్ చెప్తుంది భోజనం లేని వాడికి ఫస్ట్ మన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయట నుంచి ఎప్పుడైనా మన యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకున్నా, ఆ సో కాల్డ్ చూసారా లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ, సి, ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఏదైతే తీసుకుంటామో అది అన్ని సెల్ కి ఒకేలాగా యాంటీ ఆక్సిడెంట్ ని అది పవర్ షేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఊర్లో ఏం చేస్తున్నట్టు అందరికి ఈక్వల్ గా నేను ఫుడ్ పనిచేసినట్టు, కానీ జస్టిఫికేషన్ లేదు కదా. కానీ H2 మాలిక్యూల్ ఏం చేస్తుందంటే, ఎక్కడైతే నెసెసిటీ ఉంటుందో అక్కడికి వెళ్ళి దాన్ని మాత్రమే అడ్రస్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, ఎక్కడైనా ఒక దగ్గర సెల్ దగ్గర డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఆ సెల్ దగ్గరికి వెళ్ళి ఆ సెల్ కి మాత్రమే హెల్ప్ చేస్తుంది. మిగతా హెల్తీగా ఉన్న సెల్స్ ని అది ఏమీ డిస్టర్బ్ చేయదు. దట్ ఈస్ హౌ దిస్ ఇస్ అ వెరీ స్మార్ట్ వన్. దట్స్ వాట్ వి కాల్ అనలిస్ట్. ఏం చెప్తుంది అంటే చూద్దాం, జర్నల్స్ ఏం చెప్తున్నాయంటే, ఇంపార్టెంట్లీ హైడ్రోజన్ ఓన్లీ యాక్టివేట్స్ NRF2 పాత్వే. గమనించండి, ఓన్లీ యాక్టివేట్స్ NRF2 పాత్వే వేర్ దేర్ ఇస్ అన్ అజాల్ట్. ఎక్కడైతే ప్రాబ్లం టాక్సిన్ ఇంజురీ వస్తుందో దాన్ని మాత్రమే అడ్రస్ చేస్తుంది, యాజ్ అపోజ్డ్ టు కాన్స్టిట్యూయెంట్లీ యాక్టింగ్ యాజ్ అ ప్రమోటర్ విచ్ కుడ్ బి హార్మ్ఫుల్. అందరికి వెళ్ళి ఏమి అది హెల్ప్ చేయదు. దట్స్ వై వి హావ్ టు బి సో థాంక్ఫుల్ టు H2. నాలుగవది రెగ్యులేటర్. మనకు తెలుసు సెల్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్స్ అని. ఎక్కడైనా సెల్ డ్యామేజ్ అవుతుంది అంటే, చనిపోతుంది అంటే ఎక్కడో ప్రోటీన్ కంటెంట్ తగ్గుతున్నట్టు, ఇది వెళ్ళి ఆ ప్రోటీన్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే గుడ్ స్టఫ్ ని అది ప్రమోట్ చేస్తుంది, బ్యాడ్ స్టఫ్ ని తగ్గిస్తుంది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ది రెగ్యులేటర్ డు. దట్స్ వై వి హావ్ టు థాంక్స్ టు H2. ఏం చెప్తుంది చూడండి, దీస్ స్టడీస్ ఆల్ పాయింట్ టు ద నోషన్ దట్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ modulates intracellular signal transduction systems and regulates the downstream gene expressions and mitigate this disease process. ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అక్కడ మాత్రమే రెగ్యులేట్ చేస్తుంది. అంటే మీరు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ డెవలప్ అవ్వాలని అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ H2 గ్యాస్ ఇస్తుంది. సో we have to be so thankful to the H2. And the last one, ట్యూటర్. ఒక స్టూడెంట్ కి ట్యూషన్ కిందకి వెళ్తాడు అంటే ఎక్కడ పెర్ఫార్మెన్స్ ఓవరాల్ గా లేదు. సపోజ్ మ్యాథమెటిక్స్ లో తక్కువ మార్కులు వస్తే ఒక మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గర తీసుకెళ్తాం, వాడి వీక్నెసెస్ ఐడెంటిఫై చేస్తారు, మనం చెప్తుంటాం. ఇది కూడా అంతే, ఇది ట్యూటర్ గా యాక్ట్ చేస్తుంది. అంటే ఇది ఒక సెల్ దగ్గరికి వెళ్తుంది, బాగున్నావా, ఏదైనా హెల్ప్ చేయనా. ఇప్పుడు ఆ సెల్ కి కొంచెం అరగంట అనుకోండి, కొంతమంది చూడండి మనది వాలంటరీగా మన దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తానంటే, ఏదైనా సజెషన్ ఇస్తే మాకు తెలుసులే, మేము చూసుకోగలమే, ఎలాగైతే అంటాము. ఆ సెల్ కూడా యాక్టివ్గా ఉందనుకోండి, అదే ఇన్ఫర్మేషన్ సిగ్నల్ యాంటీఆక్సిడెంట్ వస్తుంది, H2కి ఇస్తుంది, మాకే అవసరం లేదని. అదే పెద్ద హర్ట్ అయిపోదు, అదే ఫీలింగ్స్ ఏం తీసుకోదు, ఎమోషన్స్. సరే నీకు అవసరం లేదు కదా, పక్క సెల్కి వెళ్తుందండి. ఆ పక్క సెల్కి వెళ్ళి చూస్తుంది, బాగున్నావా, నీకు ఏమైనా హెల్ప్ చేయనా అంటే వీక్నెసెస్ ఐడెంటిఫై చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది, అంటే హెల్ప్ చేస్తూ మొదలు పెడుతుంది. దట్ ఈస్ హౌ ట్యూటర్ గా యాక్ట్ అవుతుంది. ఇట్ ఐడెంటిఫై వేర్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఇస్, ఆ ప్రాబ్లమ్ మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమంటాము, ఏజింగ్, తర్వాత సెల్యులర్ మెటబాలిజమ్స్, అంటే మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇవన్నిటిని జనరల్ గా మన ఎదుగుదలకి ఆటంకాలు కదా, సెల్యులర్ మెటబాలిజం ప్రాబ్లం ఉన్న, ఏజింగ్ ఉన్న, ఓకే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్న. సో అలాంటి వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే ఈ H2 వెళ్ళి హెల్ప్ చేస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది, బాబు నువ్వు ఇంకా బెటర్ గా వర్క్ చేస్తే నువ్వు ఇంకా హెల్తీగా ఉంటావు అని ట్యూటర్ చెప్తూ ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే మీకు బాగా గమనించవచ్చు, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఎస్పెషల్లీ విత్ షుగర్ పేషెంట్స్, డయాబెటిక్. ఇన్ కంక్లూజన్, supplementation with H2 rich water seems to decrease the serum levels and ApoB levels, improve dyslipidemia and injured HDL functions, reduced oxidative stress, and it may have beneficial role in the prevention of
పొటెన్షియల్ మెటబాలిక్ సిండ్రోమ్. అందుకు మనం అందరూ H2కి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. అయితే ఎలాగ వచ్చింది H2 అనే రీసెర్చ్ చూస్తే మనకి రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చింది. ఫస్ట్ అగ్రికల్చర్ మీద అప్లికేషన్స్ పెట్టారు, ఆ తర్వాత వెటర్నరీ యానిమల్స్ మీద ప్రయోగించారు, ఆ తర్వాత మనం ఏదైతే హాస్పిటల్స్ లో మనం కంగన్ ఇన్స్టాల్ చేశారని చెప్తామో హెల్త్ మీద పెట్టాము, దేర్ ఫాలో ద బ్యూటీ. ఇప్పుడు మనం వెల్నెస్ అండ్ స్పాస్ లో వాడుతున్నాము, హైడ్రోజన్ ఫర్ స్పోర్ట్స్ లో వాడుతున్నాము. ఎన్ని అప్లికేషన్స్ మనకు అన్ని ఉన్నాయి. ఇది నేను జస్ట్ లైక్ దట్ చెప్పట్లేదు, వీ హ్యావ్ 1000 థింగ్స్. మీరు అందరూ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మాలిక్యులర్ హైడ్రోజన్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ ఒక్కసారి మీరు ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి. దాంట్లో హైడ్రోజన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంత MHA లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు తీసుకుంటే ఈ టెర్మినాలజీస్ పట్టుకొని ఎప్పుడైతే మీరు జర్నల్స్ వెళ్తారో, పబ్మెడ్ మీరు బాగా గమనించండి, నేను డాక్టర్స్ ఈ పాయింట్ వాడారు. డాక్టర్ దిలీప్ హాస్ యూజ్ దిస్ వర్డ్ పబ్మెడ్. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ జర్నల్స్ అని ఇందులో ఉంటాయి. అలాగే యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ హైడ్రోజన్ థెరపీ కానీ, ACS పబ్లికేషన్స్ కానీ, అండ్ ఈవెన్ ద రిఫరెన్సెస్ నేను తీసుకున్న సో కాల్డ్ జర్నల్స్ అన్ని దీనికి సంబంధించిన రిఫరెన్సెస్. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ఫ్రమ్ US. మెజారిటీ ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఏదైతే వరల్డ్ ని మొత్తం అడ్రస్ చేస్తుంది ఈ NCBI, అలాగే అమెరికన్ ఫిజికల్ సొసైటీ కానీ, నేచర్ మెడిసిన్ కానీ, జామాన్ కానీ. సో ఇన్ని రిఫరెన్సెస్. ఇదంతా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ చాప్టర్ కానీ, సెకండ్ చాప్టర్ కానీ, థర్డ్ చాప్టర్ అని నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే వెంటనే అర్థమైపోతుంది అని కాదు. ఎప్పుడైనా ఒక గెస్ట్ దగ్గర మనం వెళ్తున్నప్పుడు డెమో చెప్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు అని అన్ఆన్సర్డ్ గా వెనక్కి వచ్చేయకూడదు అని చెప్పే ప్రయత్నం. చాలా సార్లు చాలా క్వశ్చన్స్ వస్తాయి, మళ్ళీ మనకు ఒక రిఫరెన్స్ మెటీరియల్ ఉండాలి. ప్రతిసారి గూగుల్ వెతికితే గూగుల్ జస్ట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్, అథెంటికేషన్ అది మనకు తెలియదు. అయితే ఈ రిఫరెన్సెస్ ఆఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఆర్ ద మోస్ట్ స్టాండర్డ్ వాట్ యాక్సెప్టెడ్ బై ది సైంటిఫిక్ ఫ్రెటర్నిటీ. కాబట్టి ఇది రిఫరెన్స్ గా ఉంచుకుంటాము. ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు అగైన్ యూ గో బ్యాక్ టు ద థింగ్స్. అంటే సింపుల్ అండి, భగవద్గీత ఓపెన్ చేసిన వెంటనే శ్లోకాలు వెంటనే అర్థం అయిపోవు. ఆ శ్లోకాలు తాత్పర్యం అర్థం చేసుకొని మళ్ళీ శ్లోకం చదివితే మనకు అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. సేమ్ ఐ వాంట్ టు మేక్ ఇట్. అంటే ఈ సో కాల్డ్ మెడికల్ టర్మ్స్ ని ఇంట్రొడ్యూస్ చేసే ఉద్దేశం నాది. సైంటిఫిక్ టర్మ్స్, ఈ టర్మ్స్ ఎప్పుడైతే మనకి అర్థం అవుతుంటాయో ఫ్యూచర్ లో ఎప్పుడైనా డాక్టర్స్ మాట్లాడినా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రీ రాడికల్స్ కోసం చాలా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ హౌ ఈ బేస్ అంతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఏ సెషన్స్ లో అయినా సరే యూ హ్యావ్ గాట్ అ క్లారిటీ ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఇప్పుడు చెప్పండి, H2 గ్యాస్ తీసుకోవాలా వద్దా? హౌ ఫార్చునేట్ విత్ ఆల్ ద పీపుల్. I thank Mr. Oshiro, I thank Mr. and all the energy company. I'm thankful to each and every people. They have got greater patience in learning this much amount of information. Sir, మీరు డెసిషన్ తీసుకుంటే మిమ్మల్ని నమ్ముకున్న మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్రెండ్స్ కానీ, సొసైటీ కానీ ఇంపాక్ట్ చేస్తే ఓవరాల్ గా ఇండియా హెల్దీగా అవుతుంది. ఆ డెసిషన్ మీదే. పీపుల్ ఎందుకు తీసుకోవటం లేదంటే మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం లేనప్పుడే మనకు తెలియదు. ఎప్పుడైతే ఇంత సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుందో వాడుకొని మీరు టేక్ రెస్పాన్సిబిలిటీ. మన అందరి వల్ల మనలాంటి కొన్ని థౌజండ్స్ ఆఫ్ లీడర్స్ ఎప్పుడైతే వస్తారో వీ కెన్ మేక్ దిస్ పర్టికులర్ అవర్ నేషన్ హెల్దీ అండి. యువర్స్ రాజ్ వర్మ. థ్యాంక్ యూ సో మచ్.